హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 2nd January డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము 2nd Jan హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో బిఫోర్ దట్ దేర్ వాజ్ ఏ స్మాల్ అనౌన్స్మెంట్. మన యొక్క ఫ్లాగ్షిప్ కోర్సు జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. దట్టు కేవలం 30,000 రూపీస్కి మీకు అందుబాటులో ఉంటుంది అండర్ సూపర్ సంక్రాంతి ఆఫర్ మనకి. సో మీరు ఏంటి అని అంటే కనుక దీన్ని ఈఎంఐలో కూడా పే చేసుకోవచ్చు. 10,000 రూపీస్ పర్ మంత్గా ఆఫర్ మీకు 12th January వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఈవెన్ దో యు ఆర్ అన్ అబ్సల్యూట్ బిగినర్, డెఫినెట్లీ దిస్ కోర్స్ విల్ బీ ఎన్రిచింగ్ ఫర్ యూ అండి. సో సిమిలర్లీ మన యొక్క ఆప్షనల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద మెయిన్స్ పర్స్పెక్టివ్. సో మన యొక్క ఆప్షనల్ ఇన్ఫినిటీ అండర్లో మనం అన్ని పాపులర్ ఆప్షనల్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రో అండ్ యాజ్ వెల్ యాజ్ ద తెలుగు లిటరేచర్. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ కేవలం 24,000 రూపీస్. ఈఎంఐ 8,000 పర్ మంత్గా కూడా పే చేయొచ్చండి. 12th January వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా మన ఎక్స్పర్ట్ టీమ్తో మాట్లాడి మీరు క్లారిఫై చేసుకోవచ్చు. Yes friends, let us start the discussion. మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి అయితే ఆర్టికల్స్ డిస్కస్ చేస్తాము. మెయిన్లీ లెట్ us see the agenda. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్ వచ్చేసి రిపోర్ట్ FCRA వైలేషన్స్ బై ద NGOs. గవర్నమెంట్ ఆస్క్ ద చార్టెడ్ అకౌంటెంట్స్. సో చార్టెడ్ అకౌంటెంట్స్ని మనకి గవర్నమెంట్ రీసెంట్గా అయితే కనుక సో FCRA వైలేషన్స్ ఏవైనా ఉంటే కనుక మనకి ఏంటి అంటే కనుక ముందుగానే డిక్లేర్ చేయాలి, చూపించాలి అని చెప్పేసి మనకైతే చెప్పడం జరుగుతుంది. సెకండ్ ఇంపార్టెంట్ వన్, సెంటర్ స్టేట్స్ రోప్డ్ ఇన్ 54,800 టు మానిటర్ ద ఆన్లైన్ కంటెంట్. సంథింగ్ రిలేటెడ్ టు సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్ ఒకటి పబ్లిష్ అయింది. భూపేష్ కుమార్ టేక్స్ ద చార్జ్ యాజ్ UIDAI CEO. మనకి UIDAI గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అనేటువంటిది మనం డిస్కస్ చేస్తామండి. సో ద Pakistan begins its 2-year tenure as a non-permanent member of the United Nations Security Council UNSCలో మనకి ఏంటంటే పాకిస్తాన్ రీసెంట్గా January 1st, 2025 నాన్ పర్మనెంట్ మెంబర్గా మనకి ఏంటి అంటే కనుక టెన్యూర్ అయితే స్టార్ట్ చేసింది మనకి. దీని గురించి మనం డిస్కస్ చేస్తాం. స్కూల్ ఎన్రోల్మెంట్ డౌన్ by over 1 crore in 2023-24. So says the report. One of the important reports గురించి మనం అయితే కనుక ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. 4 United Nations Environmental Summits fell short in 2024. What happened అని చెప్పేసి మనకి ఇంపార్టెంట్ 2024లో జరిగినటువంటి 4 ఇంపార్టెంట్ సమిట్స్ గురించి అయితే కనుక మనం అయితే కనుక ఈ ఆర్టికల్లో డిస్కస్ చేయడం జరుగుతుందండి. ఎక్సెసివ్ నైట్రేట్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద గ్రౌండ్ వాటర్ ఇన్ 440 డిస్ట్రిక్ట్స్ అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారు. సో దీని గురించి ఏంటి, గ్రౌండ్ వాటర్ రిలేటెడ్ ఇష్యూస్ ఏంటి, సో సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు గురించి ఏంటి, ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూస్తాం. ఫ్రెంచ్ ఫోర్సెస్ టు విత్డ్రా దిస్ మంత్ సేస్ ఐవరీ కోస్ట్ ప్రెసిడెంట్. ఆఫ్రికన్ కంట్రీలో మనకి ఏంటి అని అంటే కనుక ద ఫ్రెంచ్ ఫోర్సెస్ ఆర్ విత్డ్రాయింగ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ కంట్రీ. దాని గురించి దీని యొక్క జియోగ్రాఫికల్ లొకేషన్ ఏంటి, వి విల్ లుక్ ఇన్ టు ద సారీ స్టేట్ ఆఫ్ ఇండియాస్ పార్లమెంటరీ ప్రొసీడింగ్స్. సో పార్లమెంటరీ ప్రొసీడింగ్స్కి సంబంధించి శశి తరూర్ రాసినటువంటి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ని మనం ఇక్కడ చూస్తామండి. స్పేడెక్స్ ఫస్ట్ ఆఫ్ మెనీ యాజ్ ఇస్రో ప్రిపేర్స్ ఫర్ ద చంద్రయాన్ 4 అనేటువంటిది అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి. After 40 years, Bhopal gas tragedy, toxic waste leaves the city. This is another important one. So these are the articles which we will cover in the today's Hindu news analysis and panaki. And apart from that, let us start the other important articles వచ్చేసి మనకి వరల్డ్ బ్యాంక్స్ బీ రెడీ బిజినెస్ రెడీ రిపోర్ట్ 2024 got launched. This is another important report. 2024 ఏ డెవస్టేటింగ్ ఇయర్ ఫర్ ద అమెజాన్ రైన్ ఫారెస్ట్స్ గురించి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ గురించి మనం ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది. టొబాకో బోర్డ్ ఫోకసెస్ ఆన్ సస్టైనబిలిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రోత్. ఎక్స్పోర్ట్స్ రీచ్ టు 12,000 crore in 2023-24. మనకి టొబాకో బోర్డ్ ఆఫ్ ఇండియా గురించి ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుంది, వాట్ ఈస్ ద ఇష్యూ అనేటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి కూడా ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎపిడమిక్ ప్రిపేర్డ్నెస్ కాల్ ఫర్ రెసిలియన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈక్విటీ అని చెప్పేసి మనకి వన్ మోర్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అయిందండి. శ్రీశైలం టెంపుల్ ఏ సీక్రెట్ అబోర్డ్ ఆఫ్ జ్యోతిర్లింగ అండ్ యాజ్ వెల్ యాజ్ ద శక్తిపీఠ అనేటువంటిది మనకి శ్రీశైలం టెంపుల్ గురించి రీసెంట్గా న్యూస్లో ఉంది, విచ్ వీ విల్ కవర్. ఇవన్నీ కూడా మన యొక్క డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో మనం అయితే కనుక డిస్కస్ చేస్తామండి. ఎస్, సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో.
సో మూవింగ్ ఫార్వర్డ్ వన్ మోర్ స్మాల్ అనౌన్స్మెంట్ యాజ్ పార్ట్ ఆఫ్ ద ఆఫర్ ఆఫ్ ద వీక్ మనకి CSAT ఇన్ఫినిటీ మీకు ఏంటి అని అంటే కనుక విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఫీ మీకు 8,000 రూపీసే, బట్ యాజ్ పార్ట్ ఆఫ్ ద ఆఫర్ ఆఫ్ ద వీక్ మీకు కేవలం 4,000 రూపాయలకి మీకు అందుబాటులో ఉంటుంది ఫ్రెండ్స్. ఆఫర్ 7th Jan 2025 వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే ఈ యొక్క ఆఫర్ని మీరైతే కనుక అవైల్ చేసుకోవచ్చు అండ్ యూ కెన్ ఎన్రోల్ ఆన్ టు దిస్ పర్టికులర్ కోర్స్. సో దట్స్ ఇట్, లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్ మనం అయితే కనుక చూద్దాము. రిపోర్ట్ ద FCRA వైలేషన్స్ బై ద NGOs, గవర్నమెంట్ ఆస్క్స్ ద చార్టర్డ్ అకౌంటెంట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మన కంట్రీలో రకరకాల NGOs, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ అనేటువంటివి వర్క్ చేస్తున్నాయి. సో ద నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ అనేటువంటివి సో చాలా పర్పసెస్కి, లైక్ ఫర్ ద సపోర్ట్ ఆఫ్ చిల్డ్రన్ వర్క్ చేస్తున్నాయి, ఫర్ ద సపోర్ట్ ఆఫ్ ఎల్డర్లీ, ఫర్ ద సపోర్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. సో దెర్ ఆర్ సో మెనీ ఆర్గనైజేషన్స్. మరి ఏ ఆర్గనైజేషన్ కన్నా కూడా ఈవెన్ ఫర్ ఇన్స్టెన్స్ ఒక ఇండివిజువల్కైనా కూడా సర్వైవ్ అవ్వాలి లేదా తన యొక్క యాక్టివిటీస్ని క్యారీ అవుట్ చేయాలి అని అంటే ఫండ్స్ ఆర్ వెరీ మచ్ రిక్వైర్డ్. సో ఫండ్స్ ఆర్ వెరీ మచ్ రిక్వైర్డ్. బట్ ఇప్పుడు ఇదే NGOకి వేరే దేశం నుంచి కూడా, అంటే ఫారిన్ నుంచి కూడా మనం ఏంటంటే కనుక డొమెస్టిక్ ఫండ్స్ రావచ్చు, సో ఫారిన్ ఫండ్స్ కూడా మనకు రావచ్చు. అంటే ఇతర దేశాల నుంచి వీళ్ళ యొక్క యాక్టివిటీస్ని అప్రిషియేట్ చేసి మెచ్చి, సో ఇంకా వాళ్ళు కూడా డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయలేకుండా ఫండ్స్ని కూడా మనకి ఏంటంటే కనుక పంపించడం జరగచ్చు. బట్ హియర్ దేర్ ఆర్ సర్టెన్ NGOs which may act against the sovereignty and as well as security of the government of India. In order to control that, there was a dedicated legislation called as FCRA, ఫారిన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్ అని చెప్పేసి పిలుస్తారండి. ఫారిన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్ అనేటువంటి చట్టాన్ని మనకైతే కనుక తీసుకుని రావడం జరిగింది. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. సో దిస్ పర్టికులర్ యాక్ట్ మనకి ఏం చేస్తుంది, ఇది మనకి FCRA యాక్ట్ 2010. సో ఈ చట్టం మనకి ఏం చేస్తుంది అని అంటే కనుక రెగ్యులేషన్ ఆఫ్ ఫారిన్ ఫండ్స్, ఎవరైనా కూడా ఇక్కడ ఉండేటువంటి NGOస్కి ఫారిన్ ఫండ్స్ మనకి పంపించాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దోస్ NGOs హ్యాస్ టు బి రిజిస్టర్డ్ అండర్ దిస్ FCRA. సో FCRA అండర్లో మనకి ఏంటి అని అంటే కనుక రిజిస్టర్ అయితే అవ్వాలి, వాళ్ళు ఏం చేస్తారు యాక్టివిటీస్ అనేటువంటిది క్లియర్గా చెప్పాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి ఫారిన్ నుంచి ఫండ్స్ వచ్చినప్పుడు వాటిని ఎలా ఖర్చు పెడుతున్నారు అనేటువంటిది కూడా మనకి చెప్పాలండి. అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ కేవలం 20% మాత్రమే వాళ్ళు ఏంటి అంటే కనుక ఖర్చు పెట్టాలి. అంటే ద రెస్ట్ అదర్ మనకి ఏంటంటే ఏ పర్పస్కి ఆ NGO క్రియేట్ అయిందో లేదా ఏ యాక్టివిటీస్ ఆ NGO చేస్తామని చెప్తారో ఆ పనులు మాత్రమే చేయాలి. అంతే తప్ప ఫండ్స్ని డైవర్ట్ చేసి మనకి ఏంటి అంటే గవర్నమెంట్కి నేను సో అండ్ సో ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్కి చేస్తున్నాను అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క సెక్యూరిటీ కానీ సావరానిటీ కానీ దెబ్బతీసేటువంటి యాక్టివిటీస్ చేయటం, లేకపోతే టెర్రరిజం రిలేటెడ్ కానివ్వండి, వైలెన్స్ ఇన్సైట్ చేసేటువంటి వాటికి మనకి డబ్బులు ఖర్చు పెట్టడం, ఇలాంటివేవి కూడా మనకి ఏంటంటే చేయకూడదు. సో దే ఆర్ ఆల్ మనకి ఏంటంటే స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అనమాట. ఆ చట్టం దేన్ని రెగ్యులేట్ చేస్తుంది, మనకి FCRA అనేటువంటి యాక్ట్ ఇవన్నీ కూడా మనకి రెగ్యులేట్ చేస్తుంది. ఇప్పుడు ఏంటి న్యూస్లో ఎందుకుంది, సో రిపోర్ట్లో న్యూస్లో ఎందుకుంది అని అంటే కనుక రిపోర్ట్ ద FCRA వైలేషన్స్ బై NGOs, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఒకవేళ ఎవరైనా కూడా FCRA వైలేషన్స్ చేస్తూ ఉంటే కనుక, అంటే ఆ చట్టాన్ని వైలేట్ చేస్తూ ఆ ఫండ్స్ని వేరే పర్పసెస్కి అది ఉపయోగించడం చేస్తూ ఉంటే కనుక దే హ్యావ్ టు రిపోర్ట్ బై చార్టెడ్ అకౌంటెంట్స్. సో చార్టెడ్ అకౌంటెంట్స్ వాళ్ళ యొక్క ఆడిట్ రిపోర్ట్స్లో ఫైల్ చేసేటప్పుడు అప్పుడు కూడా మనకి ఏంటంటే కనుక వాళ్ళ యొక్క ఆ NGO చేసేటువంటి వైలేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటినీ కూడా రిపోర్ట్ చేయాలి గవర్నమెంట్కి అని మనకైతే కనుక గవర్నమెంట్ ఇప్పుడు తీసుకుని వచ్చింది. అండ్ నాట్ ఓన్లీ దాట్, సో ఎవరైతే చార్టెడ్ అకౌంటెంట్ ఆ పలానా మనకి NGOని ఆడిట్ చేస్తారో వాళ్ళు ఏంటి అని అంటే కనుక వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక గవర్నమెంట్కి చూపించాలన్నమాట. ఎవరు చేశారో ఆడిట్, సో వాళ్ళ మొబైల్ నెంబర్ ఏంటి, వాళ్ళ మెయిల్ ఐడి ఏంటి, వాళ్ళ ఐడెంటిటీ ఏంటి అనేటువంటిది అంతా కూడా చూపించి మేము ఈ పలానా NGOని ఆడిట్ చేసాం, వీళ్ళు ఎవరు FCRA వైలేషన్స్ ఏమీ కమిట్ చేయలేదు అంటూ డిక్లరేషన్, లేకపోతే చేస్తే ఒకవేళ ఏమేమి వైలేషన్స్ చేశారు అనేటువంటిది గవర్నమెంట్కి రిపోర్ట్ చేయాలి. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి, ఒకవేళ ఏదైనా పర్టికులర్ NGO మనకి ఏంటి అని అంటే కనుక
ఒక ఎఫ్సిఆర్ఏ వైలేషన్స్ చేసి కావాలని ఆ చార్టర్డ్ అకౌంటెంట్ మనకి ఏంటంటే కనుక వాటిని హైడ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటే కనుక దెన్ డెఫినెట్లీ ద చార్టర్డ్ అకౌంటెంట్ విల్ బి బుక్డ్ అండి. సో హియర్ ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ దాట్, అందుకని ఇప్పుడు మనకి ఏమంటున్నారంటే ఏ ఎన్జిఓస్ అయితే కనుక గవర్నమెంట్కి వ్యతిరేకంగా మనకి పనులు చేస్తూ ఉంటాయో అలాంటి వాళ్ళకి ఇప్పుడు అసలు కనీసం ఆడిటర్సే దొరకరు, చార్టర్డ్ అకౌంటెంట్స్ ఎవరు దొరకరు. ఎందుకంటే ముందు వాళ్ళ ఐడెంటిటీ కూడా డిస్క్లోజ్ చేయాలి, ఎవరు చేస్తున్నారు అనేటువంటివన్నిటిని కూడా కంప్లీట్గాని. అదే పాయింట్స్ మనకి ఇక్కడ రాశారు. ద యూనియన్ హోమ్ మినిస్ట్రీ రీసెంట్లీ నోటిఫైడ్ దాట్ chartered accountants who are filing audit returns on behalf of an NGO, they need to specify if that particular organization violated the provisions of Foreign Contributions Act or not అనేటువంటి వాటిని స్పెసిఫై చేయాలి. అండ్ ఆల్సో నాట్ ఓన్లీ దాట్, if the act also requires a CA to certify if an association or NGO has utilized the foreign contribution received for the purposes it was registered, and the annual statements are to be uploaded onto that of the FCRA portal. So in the December 31st notification, the ministry said that CAs will have to mention the name, email ID and registration number of the auditor who while issuing that audit certificate, and specify if that NGO has violated the provisions of FCRA or rules made thereunder or notifications issued thereunder with all the details of the violations. So the auditors will also have to specify if the NGO has not made any violation. సో ఒకవేళ అంటే ఏంటి అని అంటే కనుక ఈ ఆడిట్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడే కన్సర్న్డ్ ఆడిటర్ ఎవరైతే మనకి ఆడిట్ చేస్తున్నారో వాళ్ళు చెప్పాలి FCRA వైలేషన్స్ ఏమీ కూడా ఈ పర్టికులర్ NGO చేయలేదు, లేకపోతే ఒకవేళ చేస్తే ఏవేం చేశారు అనేటువంటివన్నిటినీ కూడా క్లియర్గా డిస్క్లోజ్ చెయ్యాలి. సో ఇక్కడ మనకి రాశారు చూడండి, ఈ ఎలా ఉండాలా ఫార్మాట్ కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. ఐ హ్యావ్ ఎగ్జామిన్డ్ ఆల్ రిలవెంట్ బుక్స్ అండ్ రికార్డ్స్ ఇంక్లూడింగ్ ద ఐటమ్స్ మెన్షన్డ్ ఇన్ కాలమ్ నెంబర్ 8 of FC4 and to the best of my knowledge and belief. So the name of the person or association has not violated any provisions of the FCRA thereunder or notifications issued thereunder. The CAs will have to specify. This notification amends the Foreign Contribution Regulation Rules 2011 మనకి ఏంటంటే కనుక ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్ మనకి అమెండ్ చేయడం జరిగిందండి. A member of a voluntary group said the Home Ministry notification will now make it more difficult for those NGOs who are critical of the government to find auditors to file returns on their behalf. ఇప్పుడు అంతే కదా, ఏవైతే గవర్నమెంట్కి వ్యతిరేకంగా చేసేటువంటి పనులు ఉంటాయో మరి వాళ్ళ బిహాఫ్ మీద రిటర్న్స్ ఫైల్ చేయడానికి ఎవ్వరు కూడా ఏ ఆడిటర్ ముందుకు రారు. Even if you find an FCRA donor, CAs will be scared to prepare the certificates on the behalf of NGOs who are perceived to be not in the good books of the government. Earlier in 2021, the ministry advised chartered accountants to ensure that foreign funds are received and utilized by NGOs within the four corners of the law only. క్లియర్ అండి. సో దీని పర్టికులర్ ఓవరాల్ యాక్ట్ ఏంటి అని అంటే కనుక ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ అకౌంటబిలిటీ. సో మనకి ఏంటి అని అంటే కనుక అండ్ అలాగే ఇంకా క్లియర్గా వీటిని మనం రెగ్యులేట్ చేయడం గురించి, బెటర్గా మానిటర్ చేయడం గురించి. ఎందుకనంటే దేర్ ఆర్ వేరియస్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఫారిన్ నుంచి వీటి నుంచి ఫండ్స్ తీసుకుని దే ఆర్ వర్కింగ్ ఎగెన్స్ట్ ద సెక్యూరిటీ అండ్ సోవరానిటీ ఆఫ్ అవర్ కంట్రీ. అది మనకి ఏంటంటే కనుక లాంగ్ రన్లో ఇట్ విల్ బి క్రియేట్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ అవర్ కంట్రీ. సో ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కెనాట్ టాలరేట్ దీస్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్, రైట్? సో it need to be strictly monitored, but at the same time so caution need to be there, so that genuine గా యూజ్ చేసే ఫండ్స్ కానివ్వండి లేకపోతే గవర్నమెంట్ని మనకి ఏంటంటే ప్రాస్పెక్టివ్ వేలో క్రిటిసైజ్ చేసేటువంటి దాన్ని సప్రెస్ అయితే కనుక చేయకూడదు దీన్ని యూజ్ చేసుకుని. క్లియర్? సో లెట్ us discuss some important points associated with this particular article అండి. ఏమేం తెలియాలి మనకి అంటే కనుక ద యూనియన్ హోమ్ మినిస్ట్రీ హ్యాస్ రీసెంట్లీ మ్యాండేటెడ్ దట్ ఆల్ చార్టర్డ్ అకౌంటెంట్స్ హూ ఆర్ ఆడిటింగ్ NGOs రిపోర్ట్ కాంప్లయన్స్ ఆర్ వైలేషన్స్ ఆఫ్ FCRA 2010 to strengthen transparency and as well as accountability in the foreign funding. ఫారిన్ ఫండింగ్లో మనకి ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీని పెంచడం గురించి అండ్ ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ దాట్ ఇక్కడ ఉండేటువంటి నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఎవ్వరూ కూడా ఎగెనెస్ట్ ద ఇది వర్క్ చేసే విధంగా మనకేంటంటే ప్లీజ్ బీ వెరీ క్లియర్, సెక్యూరిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ సోవరానిటీ అండి. ఇట్స్ నాట్ దట్ ఎగెనెస్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పార్టీ విచ్ ఈస్ దేర్ ఇన్ ద గవర్నమెంట్. ఇట్స్ దట్ సెక్యూరిటీ అండ్ సోవరానిటీ. మన నేషనల్ సెక్యూరిటీ కాంప్రమైజ్ అవ్వకూడదు, మన కంట్రీ సోవరానిటీ షుడ్ నాట్ బి కాంప్రమైజ్డ్. Yes. Now let us discuss some important points with respect to FCRA, Foreign Contributions Regulation Act అంటారు. సో ఇది వే బ్యాక్ మనకి ఒరిజినల్లీ 1976లో దీన్ని అయితే కనుక పాస్ చేయడం జరిగింది. బట్ 2010లో మనకి ఏంటంటే దీన్ని చాలా మేజర్గా మాడిఫై అయితే చేశారండి. FCRA ఏం చేస్తుంది? ఇట్ విల్ ఎన్ష్యూర్
ఫారిన్ కంట్రిబ్యూషన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఏ మేనర్ కన్సిస్టెంట్ విత్ అవర్ నేషనల్ సెక్యూరిటీ అండ్ సావరానిటీ. సో వాటిల్ని దెబ్బ తీసే విధంగా ఉండకుండా యూజ్ చేయాలి ఫండ్స్ అనేటువంటి దాన్ని ఎన్ష్యూర్ చేస్తుంది ఇది మనకి. It applies to individuals, non-governmental organizations and associations who are receiving the foreign donations like for any purpose, cultural purpose అవ్వచ్చు, ఎడ్యుకేషనల్ పర్పస్, ఎకనామిక్ పర్పస్, సోషల్ పర్పస్, రిలీజియస్ పర్పస్. సో వాట్ ఎవర్ మేబీ వాళ్ళు చెప్పినటువంటి పర్పస్కి మాత్రమే ఆ ఫండ్స్ని అయితే కనుక యూజ్ చేయాలి, అంతే తప్ప డైవర్ట్ అయితే కనుక చేయకూడదు. ద న్యూ నోటిఫికేషన్ ఏంటి? రిపోర్టింగ్ రిక్వైర్మెంట్స్ని అయితే కనుక తీసుకుని వచ్చారు. సిఏస్ మస్ట్ సర్టిఫై వెదర్ అన్ ఎన్జిఓ హ్యాస్ వైలేటెడ్ FCRA ఇట్స్ రూల్స్ ఆర్ రిలేటెడ్ నోటిఫికేషన్స్. మ్యాండేటరీ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాలి. దే మస్ట్ ప్రొవైడ్ దేర్ నేమ్, ఈమెయిల్ అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇన్ దట్ ఆఫ్ ద ఆడిట్ సర్టిఫికేట్. సర్టిఫికేషన్ స్టాండర్డ్స్ కూడా మనకైతే కనుక ప్రిస్క్రైబ్ చేశారు. ఇట్ మస్ట్ వెరిఫై ఫైనాన్షియల్ రికార్డ్స్, డిక్లేర్ ద కాంప్లయన్స్ అండ్ స్పెసిఫై ఎనీ వైలేషన్స్ ఇన్ ద ఆడిట్ ఫైలింగ్స్ అండర్ ద ఫార్మ్ FC4. సో ద అమెండ్మెంట్స్ కూడా మనకైతే కనుక తీసుకుని వచ్చారు. ఈ అమెండ్మెంట్స్ మనకి ఏంటంటే మేకింగ్ ద రిపోర్టింగ్ నౌ మేడ్ మోర్ స్ట్రింజెంట్. ఎస్. సో దెన్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే కనుక ఛాలెంజెస్ ఫర్ NGOs అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేషనల్ హర్డిల్స్. నవ్ NGOs విచ్ ఆర్ క్రిటికల్ ఆఫ్ ది గవర్నమెంట్ మే ఫేస్ డిఫికల్టీ ఫైండింగ్ ద ఆడిటర్స్ అని చెప్పేసి అంటున్నారు. ఈవెన్ దో దట్ క్రిటికల్ అంటే ఈవెన్ గవర్నమెంట్కి కొద్దిపాటి వ్యతిరేకం ఉన్నా కూడా అలాంటి వాళ్ళని ఏంటి అని అంటే కనుక ఆడిటర్స్ ఎప్పుడైతే సపోర్ట్ చేస్తారో లేదా వాళ్ళు ఎటువంటి FCRA వైలేషన్స్ చేయలేదు అని చెప్పేసి ఇస్తారో అది వాళ్ళకి రిస్క్గా ఫీల్ అయ్యి మనకి ఏంటి అని అంటే కనుక వీళ్ళకి అంత ఈజీగా చేయరు అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే స్ట్రిక్టర్ రూల్స్ విల్ డిస్కరేజ్ ద ఎంగేజ్మెంట్ విత్ ద CAs దేర్ బై లిమిటింగ్ ద ఆపరేషనల్ ఫ్లెక్సిబిలిటీ. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఫియర్ ఆఫ్ మిస్యూజ్. ఆర్గనైజేషన్స్ ఫియర్ ద ఆర్బిట్రరీ క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద మైనర్ డిస్క్రిపెన్సీస్ ఉన్నా కూడా మనకి ఏంటి అంటే కనుక ఇది వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ అనేటువంటి దాన్ని క్యాన్సిల్ చేసేస్తారు అనేటువంటి దాన్ని మనకైతే అనే భయాలు వ్యక్తపరుస్తున్నారని చెప్పడం జరుగుతుందండి. ఏం చేస్తుంది FCRA ఇంకా మనకి? ఇట్ విల్ రెగ్యులేట్ ద యాక్సెప్టెన్స్ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ ఫారిన్ కంట్రిబ్యూషన్స్ టు ప్రివెంట్ ద మిస్యూజ్. సో ఈ యొక్క ఫండ్స్ని మిస్యూజ్ చెయ్యకుండా మనకి చూసుకునేటువంటి చట్టం FCRA. Foreign funds must be used only for the purposes that are outlined during the registration, like example social welfare, education. అంటే రిజిస్ట్రేషన్ టైంలోనే ఆ యొక్క NGO ఆర్ లేకపోతే ఎనీ ఆర్గనైజేషన్ హ్యావ్ టు క్లియర్లీ ప్రిస్క్రైబ్ అసలు చెప్పాలన్నమాట ఏ యాక్టివిటీస్ వాళ్ళు చేస్తాము అనేటువంటివన్నిటిని కూడా వాళ్ళు ముందుగానే క్లియర్గా చెప్పాలి. సో దానికి అడ్హర్ అయి ఉండాలండి. And NGOs must open a foreign fund account in a designated State Bank of India branch in New Delhi. So New Delhi lo manaki entante kanaka SBI branch okati. Yes. Next important one, judges, journalists, politicians and government servants, they cannot receive the foreign contributions. Funds cannot be used for activities like sedition purpose, religious conversion purpose, communal disharmony create చేయడానికి. సో వీటికి ఏంటంటే కమ్యూనల్ టెన్షన్స్ని తీసుకురావడానికి ఏంటి అంటే కనుక ఫండ్స్ అనేటువంటి వాటిని యూజ్ చేయకూడదు అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుందండి. సో ద 2010లో మనకి కాన్సాలిడేటెడ్ రెగ్యులేషన్స్ ఫర్ ఫారిన్ కంట్రిబ్యూషన్స్. సో ద ప్రొహిబిటెడ్ ద డొనేషన్స్ విచ్ ఆర్ డెట్రిమెంటల్ టు అవర్ నేషనల్ ఇంట్రెస్ట్. అండ్ 2020లో మోస్ట్ రీసెంట్లీ కూడా మనకి అయితే కనుక అమెండ్మెంట్ అయితే జరిగింది వేర్ ప్రొహిబిటెడ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్స్ టు థర్డ్ పార్టీస్కి. మనకి ఏంటి అంటే ఫండ్స్ని ట్రాన్స్ఫర్ చేయకూడదు. అండ్ అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ అనేటువంటిది క్యాప్ ఉంటుందండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 1 crore వచ్చిందనుకోండి కంట్రిబ్యూషన్ మనకి ఏమైనా, దాంట్లో ఇప్పుడు నేను NGO నడపడానికి నేను ఒక లైక్ 75 lakhs ఖర్చు పెట్టానంటే కుదరదనమాట. సో అంటే ఈ జనాలు అంటే NGOs ఏం చేస్తూ ఉంటారంటే కనుక కొంతమంది NGOs, నాట్ ఆల్ NGOs అండి, దేర్ ఆర్ సర్టెన్ NGOs సో విచ్ ఆర్ వర్కింగ్ అగెన్స్ట్ ద అవర్ నేషనల్ ఇంట్రెస్ట్. సో దే విల్ ట్రై టు షో ఇట్ యాజ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్స్గా చూపించి ఆ ఫండ్స్ని వేరే వాటికి డైవర్ట్ చేసి వేరే పర్పసెస్కి యూజ్ చేస్తుంటారు. అందుకని గవర్నమెంట్ ఏం చేసిందంటే అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ అనేటువంటిది ఇంతకుముందు 50% ఉండేది. అంటే 50% ఆఫ్ ద ఫండ్స్ రిసీవ్ అయిన వాటిలో అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్కి ఖర్చు పెట్టాము అని చెప్పి చూపించుకోవచ్చు. బట్ దాన్ని ఆ లిమిట్ని మనకి ఏంటంటే తగ్గించేసి అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ క్యాప్ ఈజ్ ఫ్రమ్ 50% to 20% ఓన్లీ. సో దట్ మీన్స్ 1 crore వస్తే దాంట్లో మీరు 20 lakhs మాత్రమే
మనము ఇది అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్స్కి చూపించవచ్చు. ద రెస్ట్ అదర్ 80 lakhs మనం ఏ పర్పస్కి అయితే ఆ ఎన్జిఓని ఎస్టాబ్లిష్ చేసామో, లేదా ఫారిన్ ఫండ్స్ రిసీవ్ చేసుకుంటున్నామని చెప్పి రిజిస్టర్ చేసుకున్నామో ఆ పర్పసెస్కి మాత్రమే దాన్ని ఉపయోగించాలి. అండ్ వీళ్ళు ఉపయోగించారా లేదా అనేది ఎవరు చెప్తారు? ఆడిటర్స్. ఆడిట్ చేసినప్పుడు ఫైల్ చేయాలి. అంటే స్ట్రింజెంట్ చేశారనమాట ఇంకా మనకి ప్రొసీజర్ అనేటువంటి దాన్ని. సో టు ఎన్హాన్స్ ది అకౌంటబిలిటీ ఫర్ దట్ ఆఫ్ ద ఫారిన్ ఫండ్ యూటిలైజేషన్. సో ఒకవేళ ఎన్జిఓ రిజిస్ట్రేషన్ చేసినట్లయితే కనుక ఎఫ్సిఆర్ఏ అండర్లో దానికి వ్యాలిడిటీ ఉంటుందండి. 5 years ఇస్ ద వ్యాలిడిటీ. విత్ రెన్యువల్ అప్లికేషన్స్ రిక్వైర్డ్ 6 months బిఫోర్ ఎక్స్పైరీ అయిపోతుంది అనే 6 months ముందుగానే మనకి ఏంటి అని అంటే కనుక ఆ రిజిస్ట్రేషన్ అనేటువంటిది చేసుకోవాలి. అండ్ వైలేషన్స్ లైక్ ఇన్యాక్టివిటీ ఆర్ డీవియేషన్ ఫ్రమ్ ద స్టేటెడ్ ఆబ్జెక్టివ్స్ కెన్ లీడ్ టు దట్ ఆఫ్ ద డీ రిజిస్ట్రేషన్ యాజ్ వెల్. సో ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ మనకి క్యాన్సిల్ చేసేస్తారు. అండ్ అలాగే మళ్ళీ ఏంటి అంటే రీ రిజిస్టర్ చేయడం, దాని మీద రిస్ట్రిక్షన్స్ అనేటువంటిది ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఎస్. సో ఫస్ట్ వన్, ఎందుకు ఎఫ్సిఆర్ఏ అనే చట్టం ఎందుకు ఉండాలి? నేషనల్ సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకుని మనకి ఏంటి అని అంటే కనుక ఉండాలి. సెకండ్ వన్, అకౌంటబిలిటీ టు ఎన్ష్యూర్ ఎన్జిఓస్ అండ్ ఇండివిజువల్స్ రెస్పాన్సిబిల్లీ మేనేజ్ ద ఫారిన్ కంట్రిబ్యూషన్స్ని రెస్పాన్సిబుల్గా మేనేజ్ చేసే విధంగా మనకి ఏంటంటే ఉండడానికి. ట్రాన్స్పరెన్సీని పెంచడం గురించి. సో ఛాలెంజెస్ కూడా మనకైతే కనుక ఉన్నాయండి. మనకి అడ్మినిస్ట్రేటివ్ బర్డెన్, లేకపోతే అంబిగ్విటీ, నెక్స్ట్ ఇంపాక్ట్ అపాన్ ద ఆపరేషన్స్. సో కెన్ బి ద రిస్ట్రిక్షన్స్ ఆన్ ఫండ్ యూసేజ్ అండ్ స్ట్రిక్ట్ ఆడిట్ రెడ్యూసెస్ ద ఎన్జిఓస్ ఫ్లెక్సిబిలిటీ. సో ఓవరాల్గా ఎఫ్సిఆర్ఏ అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ లెజిస్లేషన్ విచ్ హ్యాస్ బోత్ ప్రాస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కాన్స్. సో ఇట్స్ ఏ రెండు పర్పసెస్కి మనకి ఏంటంటే లైక్ నేషనల్ సెక్యూరిటీని కాపాడడం గురించి యూజ్ చేయొచ్చు. అండ్ అలాగనే గవర్నమెంట్కి సంబంధించి వ్యతిరేకంగా ఎవరైనా పనులు చేస్తూ ఉంటే వాళ్ళు రిసీవ్ చేసుకునేటువంటి ఫండ్స్కి సంబంధించి కూడా రెగ్యులేట్ చేసేయచ్చు అనమాట. అంటే సప్రెస్ చేయొచ్చు. సో ఇట్స్ ఏ డబుల్ ఎడ్జ్డ్ వెపన్ మనకి ఎఫ్సిఆర్ఏ అనేటువంటిది ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి చాలా ఇంపార్టెంట్. Clear? Examine the role of the Foreign Contributions Regulation Act 2010 in regulating the NGOs. Highlight its strength, challenges, and as well as the impact upon the civil society. Can be the first potential article and manaki. Let us move on to that of the second important one. Center states roped in 54,800 to monitor the online content. సో ఈ రోజున మనం చూసుకున్నట్లయితే కనుక ఇంటర్నెట్ ప్రపంచం కంప్లీట్లీ సైబర్ సెక్యూరిటీ అనేటువంటిది, సైబర్ అటాక్స్ జరుగుతున్నాయి. మనకి డిజిటల్ అరెస్ట్ అంటున్నారు. కొత్త సైబర్ అటాక్స్ అనేటువంటివి మనకి జరుగుతున్నాయి. డిజిటల్ అరెస్ట్ అంటున్నారు. ఎస్. మరి ఈ కాంటెక్స్ట్లో అండ్ అలాగే ఆన్లైన్లో కూడా చాలా అబ్యూసివ్ కంటెంట్ అనేటువంటిది కూడా మనకైతే కనుక ఉంటుంది. అన్లాఫుల్ కంటెంట్ అనేటువంటిది ఉంటుంది, లేకపోతే ఇల్లీగల్ కంటెంట్. ఈ ఇల్లీగల్ కంటెంట్ని ఇది కూడా మనకి ఏంటంటే ఐడెంటిఫై చేసి రిపోర్ట్ చేయడానికి సో గవర్నమెంట్కి కొంతమంది వాలంటీర్స్గా మనకి వర్క్ చేస్తున్నారు. సో అరౌండ్ 54,800 people ఆర్ వర్కింగ్ యాజ్ వాలంటీర్స్ ఎగెన్స్ట్ ద సైబర్ క్రైమ్ టు ఫ్లాగ్ ద అన్లాఫుల్ కంటెంట్ ఆన్ ద ఇంటర్నెట్. వీళ్ళ పని ఏంటంటే ఎప్పటికప్పుడు గవర్నమెంట్కి ఇది అన్లాఫుల్ కంటెంట్, ఇది ఇల్లీగల్ కంటెంట్, ఇది లేకపోతే ఇది మనకి ఏంటంటే పబ్లిక్ ఆర్డర్ని డిస్టర్బ్ చేస్తుంది, లేకపోతే ఇట్స్ మనకి డిగ్నిటీ ఆఫ్ ద విమెన్ ఇది చేస్తుంది, దీస్ ఆర్ డెరోగేటరీ ఇన్ నేచర్, అలా లేకపోతే గవర్నమెంట్ యొక్క కంట్రీ యొక్క నేషనల్ సెక్యూరిటీ దెబ్బతింటుంది ఈ యొక్క పోస్ట్స్ వల్ల, లేకపోతే ఈ యొక్క కంటెంట్ వల్ల అని చెప్పి ఎప్పటికప్పుడు వీళ్ళు ఫ్లాగ్ చేస్తూ ఉంటారు, అంటే రిపోర్ట్ చేస్తూ ఉంటారు అనమాట మనకి ఇది. సో దట్ వాజ్ అ న్యూ ప్రోగ్రామ్ దట్ వాజ్ అనౌన్స్డ్ అండి. ఇప్పుడు మనకి వేబ్యాక్ ఆల్రెడీ రన్ అవుతోంది. దీనికి సంబంధించినటువంటి విషయం చూస్తే కనుక ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండ్ వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్ హ్యావ్ రోప్డ్ ఇన్ అరౌండ్ 54,800 persons యాజ్ వాలంటీర్స్ against the cyber crime to flag the unlawful content. Yes, according to the ministry's annual report for the year 2023-24. So మరి 2024 అయిపోయింది కదా మనకి. నౌ ఏ న్యూ రిపోర్ట్ అయితే, యాన్యువల్ రిపోర్ట్ అయితే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అయితే కనుక మనకి పబ్లిష్ చేశారు. అండ్ అకార్డింగ్ టు దట్ రిపోర్ట్ అరౌండ్ 54,800 people are been working as the volunteers as well with respect to this thing. సో అండర్ దిస్ సైబర్ వాలంటీర్ ఫ్రేమ్వర్క్ అండర్లో మనకి ఏంటంటే కనుక సైబర్ వాలంటీర్ ఫ్రేమ్వర్క్ అండర్లో దీన్ని వాట్ వాజ్ బ్రాటప్ బై ద I4C ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అనేటువంటి వాళ్ళు మనకైతే కనుక దీన్ని తీసుకుని వచ్చారండి. ఈ గ్రూప్ని ఎవరైనా కూడా లైక్ ప్యాషన్ టు సర్వ్ అవర్ కంట్రీ ఉంటే కనుక వాళ్ళు ఏంటి అని అంటే కనుక ఇలా వాలంటీర్గా రిజిస్టర్ అయితే కనుక అవ్వచ్చు. అండ్ యాజ్ ఆఫ్ నౌ మనకి ఏంటంటే కనుక అవుట్ ఆఫ్ 54,000 సైబర్ వాలంటీర్స్లో 22,000 మంది ఏంటి అని అంటే దే ఆర్ వర్కింగ్ యాజ్ టు రిపోర్ట్ ద ఆన్లైన్ అన్లాఫుల్ కంటెంట్ రిపోర్ట్ చేస్తుంటారు. ఇంకో 22,000 మంది ఏంటంటే అవేర్నెస్ ప్రమోటర్స్గా మనకైతే కనుక ఉన్నారనమాట. అంటే ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి మనం, అండ్ ఏమేమి రిస్క్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి, ఏ విధంగా మనల్ని మనం ఆన్లైన్ స్పేస్లో కాపాడుకోవాలి,
అని చెప్పేసి. ఒకవేళ ఎవరైనా కొత్త వాళ్ళు కూడా మనకి రిజిస్టర్ అవ్వాలి అని అంటే కనుక వాళ్ళు www.cybercrime.gov.in అనేటువంటి వెబ్సైట్లోకి రిజిస్టర్ అయినట్లయితే కనుక వాళ్ళు కూడా మనకి వాలంటీర్స్గా వర్క్ అయితే కనుక చేయొచ్చండి. ఎస్, లెట్ us డిస్కస్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అసోసియేటెడ్ విత్ ఇట్. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఏమేమి తెలియాలి, బికాస్ ద అండర్లయింగ్ ఆర్గనైజేషన్ కాల్డ్ యాజ్ I4C అని కొన్ని ఇంపార్టెంట్ అయితే కనుక మనకు ఉన్నాయి పాయింట్స్, వాటి గురించి మనం తెలుసుకుందాం. ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ హ్యాస్ ఎన్రోల్డ్ అరౌండ్ 54,800 వాలంటీర్స్ అండర్ ద I4C టు కాంబాట్ ద cyber crime and flag the unlawful online content, which is highlighted by the ministry's annual report for the year 23-24. This was a representational image అండి. సో దిస్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ సైబర్ వాలంటీర్ ఫ్రేమ్వర్క్ అనేటువంటి దాన్ని మనకు తీసుకుని వచ్చారనమాట. సో అండర్ దిస్ ఎనీ ఇండివిజువల్ పర్సన్ కెన్ రిజిస్టర్ హిమ్సెల్ఫ్ or herself as a వాలంటీర్గా మనకి రిజిస్టర్ అవ్వచ్చు. అండ్ దే కెన్ బీ ఎయిదర్ పార్ట్ ఆఫ్ ద ఫ్లాగింగ్ ద అన్లాఫుల్ కంటెంట్ ఆర్ దే కెన్ బీ యాజ్ అన్ ఎక్స్పర్ట్ ప్రమోటర్గా మనకి ఏంటి అంటే అవేర్నెస్ క్రియేటర్గా కూడా మనకైతే కనుక వర్క్ చేయొచ్చు. So it will enable the citizens to report unlawful content, promote the cyber hygiene and assist the law enforcement as cyber experts. సో ఎన్రోల్మెంట్ మనకి తీసుకుంటే 22,000 మంది మనకి ఏంటంటే కనుక రిపోర్టింగ్ ద అన్లాఫుల్ కంటెంట్కి వాలంటీర్స్ గాను, 22,000 మందికి అవేర్నెస్ ప్రమోటర్స్ గాను, 9,000 మంది సైబర్ ఎక్స్పర్ట్స్ గాను మనకైతే కనుక వర్క్ చేస్తున్నారండి. ఫ్లాగింగ్ కేటగిరీస్ లైక్ తీసుకుంటే దే కెన్ బి లైక్ సంథింగ్ రిలేటెడ్ టు సోవరానిటీకి అగెనెస్ట్గా ఏవైనా పోస్ట్స్ కానీ లేకపోతే ఎనీ వీడియోస్ కానీ వాట్ ఎవర్ ద కంటెంట్ ఇన్ ఎనీ ఫార్మ్. సో మన డిఫెన్స్ని దెబ్బతీసే విధంగా, లేదా మన ఫారిన్ స్టేట్స్ తోటి అంటే మన యొక్క నైబరింగ్ కంట్రీస్ తోటి లేకపోతే ఫారిన్ స్టేట్స్ తోటి రిలేషన్స్ పాడయ్యే విధంగా, లేకపోతే కనుక మన యొక్క పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ అయ్యే విధంగా ఎటువంటి పోస్ట్స్ ఉన్నా లేదా ఎటువంటి వీడియోస్ ఉన్నా కూడా వాటన్నిటిని కూడా దే కెన్ బి రిపోర్టెడ్ అండ్ దే కెన్ బి ఫ్లాగ్డ్ అనమాట. వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ I4C ప్రోగ్రామ్ అని చెప్పేసి మనకి ఏంటంటే దీన్ని 2020లో మనకైతే కనుక లాంచ్ చేశారు బై ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండర్లో. సో టు క్రియేట్ ఏ కోఆర్డినేటెడ్ ప్లాట్ఫామ్ ఫర్ కాంబాటింగ్ ద సైబర్ క్రైమ్ ఇన్ అవర్ కంట్రీ. ఇది మనకి ఏంటంటే ఇట్ విల్ ఎంకరేజ్ ద ఇండివిజువల్స్ టు కంట్రిబ్యూట్ టు సైబర్ క్రైమ్ ప్రివెన్షన్ అండ్ ఆన్లైన్ కంటెంట్ రెగ్యులేషన్ యాజ్ వెల్. సో స్టిల్ దెర్ ఆర్ డిజిటల్ సర్వేలెన్స్ కన్సర్న్స్ కూడా మనకైతే కనుక ఉన్నాయండి, క్రిటిసిజం. ఎందుకంటే కొంతమంది ఎప్పుడైనా కూడా ఇలా గవర్నమెంట్కి వ్యతిరేకంగా బికాస్ కన్స్ట్రక్టివ్ అపోజిషన్ అనేటువంటిది ఎప్పుడూ ఉండాలి. సో అప్పుడు మాత్రమే గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏవేం చేయట్లేదు అనేటువంటివి తెలిసి ప్రజల దృష్టికి తీసుకొస్తే వాటిల్ని గవర్నమెంట్ ఫ్యూచర్లో కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి. ద డిజిటల్ లిబర్టీ అనేటువంటిది డిజిటల్ లిబర్టీస్ ఆర్గనైజేషన్స్ లైక్ ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ వాళ్ళు ఏమంటున్నారు అని అంటే కనుక ఇట్ ఫోస్టర్స్ ఏ సెన్స్ ఆఫ్ కల్చర్ ఆఫ్ సర్వేలెన్స్, మిస్ట్రస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ పొటెన్షియల్ సొసైటల్ హార్మ్ అయితే కనుక కాజ్ చేస్తుంది. బికాజ్ ఎందుకంటే ఒక చిన్నపాటి గవర్నమెంట్కి సంబంధించి వ్యతిరేకంగా ఏమైనా ఉన్నా కూడా దాన్ని ఫ్లాగ్ చేసేయటం వల్ల మనకి ఏంటంటే కనుక ఆ యొక్క సప్రెస్ అనేటువంటిది చేసేయడం జరుగుతుంది. ఇట్ కెన్ బి ఈవెన్ పొటెన్షియల్ మిస్యూజ్ యాజ్ వెల్. ఓవర్ జెలస్ రిపోర్టింగ్ కుడ్ లీడ్ టు అన్నెసెసరీ సెన్సార్షిప్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. అండ్ ద ఫ్రీ స్పీచ్ అనేటువంటిది మనకి సప్రెస్ అయిపోతుంది. See, the free speech is freedom of speech and as well as expression is a fundamental right under article number 19 of the constitution. సో మరి అది మనకి ఏంటంటే సప్రెస్ అయిపోతుంది అని కొన్ని ఆర్గనైజేషన్స్ మనకి చెప్తున్నారండి. ఎస్, ఇన్వాల్వ్ అయిన ఆర్గనైజేషన్ ఇప్పుడు మనకి I4C అంటారు. I4C అంటే అర్థం ఏంటి? ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అని చెప్పేసి మనకి పిలుస్తారు. దిస్ వాజ్ అ వెబ్సైట్ ఆఫ్ I4C. మనకి I4C మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండర్లోకి వస్తుందండి I4C అనేటువంటిది. సో ద నోడల్ ఏజెన్సీ చూస్తే ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో ఫర్ ద కాంప్రిహెన్సివ్ అప్రోచ్ టు దట్ ఆఫ్ ద సైబర్ క్రైమ్స్ని మనకి ఏంటంటే హోలిస్టిక్గా కాంప్రిహెన్సివ్గా ఫైట్ చేయడం గురించి ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్ ఈస్ కాల్డ్ యాజ్ I4C విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ ద న్యూఢిల్లీలో మనకి. అండ్ చాలా రీసెంట్గా మనకి ఏంటంటే కనుక 2024లో చాలా ఇనిషియేటివ్స్ని కూడా I4C అంబ్రెల్లా అండర్లో మనకి అయితే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అయితే తీసుకుని రావడం జరిగింది. ఇది మనకి ఏంటంటే ఇట్ యాక్ట్స్ ఎస్ ఎ నోడల్ పాయింట్, సెంట్రల్ పాయింట్ టు ఫైట్ ద సైబర్ క్రైమ్స్ ఇన్ అవర్ కంట్రీ. ఇది మనకి ఏం చేస్తుంది అని అంటే లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ తోటి అంటే స్టేట్ లెవెల్ పోలీస్ అఫీషియల్స్ తోటి వీళ్ళందరితోటి కూడా కోఆర్డినేట్ అవుతూ స్టేక్ హోల్డర్స్ తోటి ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేస్తూ ఉంటుంది. వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్పుట్స్ ఏమైనా ఇవ్వాలి అని అంటే కనుక ఇస్తూ ఉంటుందండి. నాట్ ఓన్లీ దాట్, ఈవెన్ ద
ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, ఇండస్ట్రీ అకాడమీ వాళ్ళతో కూడా మనకి ఏంటంటే కనుక కొలాబరేట్ అవుతూ ఉంటుంది మనకి ఇది. ఇట్ ప్రివెంట్స్ ద మిస్యూజ్ ఆఫ్ సైబర్ స్పేస్ బై ఎక్స్ట్రీమిస్ట్స్ అండ్ టెర్రరిస్ట్స్. సో ఎక్స్ట్రీమిస్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ టెర్రరిస్ట్స్ మన యొక్క సైబర్ స్పేస్ని మిస్యూజ్ చేయకుండా చూసుకునే విధంగా మనకి బాడీ అయితే కనుక ఫంక్షన్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇట్ ఫెసిలిటేట్స్ ఈవెన్ ద ఇంటర్నేషనల్ కోఆపరేషన్ యాజ్ వెల్ త్రూ ద మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీస్ ద్వారా ఇంటర్నేషనల్గా వేరే దేశాలతో కూడా మనకి కొలాబరేట్ అయ్యేటువంటి అంబ్రెల్లా ఆర్గనైజేషన్ I4C. I4Cలో మనకి వాట్ ఈజ్ I4C అని చెప్పేసి కూడా మనకు అడుగుతూ ఉంటారు. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్. ఇట్ ఈస్ అ నోడల్ పాయింట్ టు ఫైట్ సైబర్ క్రైమ్స్ ఇన్ అవర్ కంట్రీ. ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండర్లోకి అయితే కనుక వస్తుంది అనే పాయింట్స్ మనకి తెలియాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయండి దీని అంబ్రెల్లా అండర్లో లాంచ్ చేసినటువంటివి అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్ అనలిటిక్స్ యూనిట్ అంటారు. రెగ్యులర్ రిపోర్టింగ్ ఆఫ్ ద సైబర్ క్రైమ్ థ్రెట్స్. సెకండ్ది నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్. ఇదేంటంటే ఎవరైనా కూడా గవర్నమెంట్కి సంబంధించి, నాట్ ఓన్లీ గవర్నమెంట్, ఇట్స్ లైక్ ఎవరైనా కూడా ఈ సైబర్ అటాక్స్ ద్వారా విక్టిమ్ అయినట్లయితే కనుక వాళ్ళు ఏదైనా కంప్లైంట్ ఫైల్ చేయాలి అనుకుంటే, ఇప్పుడు ఈవెన్ మీరు కానీ నేను కానీ ఎవరైనా కూడా గవర్నమెంట్కి ఏదైనా కంప్లైంట్ ఫైల్ చేయాలి అని అనుకుంటే ఈ పోర్టల్లో కంప్లైంట్ చేయాలండి. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ అని చెప్పేసి. అలాగే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ కూడా మనకైతే కనుక ఒకటి ఉంది, సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్. ఐడియల్లీ మనకి ఏంటంటే కనుక దీన్ని స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో మనకైతే కనుక అడుగుతూ ఉంటారు. సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ ఎంత అనేటువంటిది. ట్రై టు ఐడెంటిఫై ఇట్ అండ్ ప్లీజ్ కమెంట్ ఇట్ అండి. సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ అనేటువంటిది ఏంటి అనేటువంటిది ఐడెంటిఫై చేయండి అండ్ అలాగే కమెంట్ కూడా చేయండి. పోర్టల్ అయితే మాత్రం నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ అండర్లో మనం ఏంటి అని అంటే కనుక మన ఇన్సిడెంట్స్ని రిపోర్ట్ చేయొచ్చు. దెన్ ట్రైనింగ్ మరి ప్రొవైడ్ చేయాలి కదా స్టేట్ లెవెల్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్కి. ఎప్పటికప్పుడు మనం ఏంటంటే ట్రైనింగ్ అది ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. అందుకని నేషనల్ సైబర్ క్రైమ్ ట్రైనింగ్ సెంటర్ అనేటువంటిది ఒక బాడీ ఉంది మనకి. సో ఇట్ ప్రొవైడ్స్ ట్రైనింగ్ టు ద స్టేట్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్కి సంబంధించి. దెన్ ఎప్పటికప్పుడు రీసెర్చ్ని మనం ప్రమోట్ చేస్తూ ఉండాలి. సో దట్ టు ఎంకరేజ్ రీసెర్చ్ అండ్ అలాగే ఇండిజీనియస్ టూల్స్ని సైబర్ క్రైమ్ని ప్రివెంట్ చేయడం గురించి టూల్స్ని తయారు చేయాలన్నా కొత్త ఇన్నోవేషన్స్ తోటి మనకు రావాలి. అందుకనే నేషనల్ సైబర్ క్రైమ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్. దెన్ అవేర్నెస్ని క్రియేట్ చేయడం గురించి మనకి సైబర్ ఎకోసిస్టమ్ మేనేజ్మెంట్ యూనిట్ అని చెప్పేసి ఉంది మనకి. అలాగే లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్కి సైబర్ ఫారెన్సిక్ ఇన్వెస్టిగేషన్స్ ఉండడం గురించి సైబర్ క్రైమ్ ఫారెన్సిక్ ల్యాబొరేటరీ అనేటువంటి దాన్ని మనకి ఎస్టాబ్లిష్ చేశారు. క్లియర్? ఒక్కసారి మళ్ళీ చూసేస్తే జస్ట్ ఈ ఇనిషియేటివ్స్. I4C అనేటువంటిది ఏంటో ఇప్పుడు మీకు అర్థమైంది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అని. ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండర్లో మనకైతే వర్క్ చేస్తుంది. ఇది మనకి నోడల్ పాయింట్ టు ప్రివెంట్ ద సైబర్ క్రైమ్స్ ఇన్ అవర్ కంట్రీ ఆర్ టు ఫైట్ ద సైబర్ క్రైమ్స్ ఇన్ అవర్ కంట్రీ. సో మన కంట్రీలో సైబర్ క్రైమ్స్ని ఫైట్ చేయడం గురించి ఏమేం పోర్టల్స్ ఉన్నాయి? నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్ అనలిటిక్స్ యూనిట్, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్, నేషనల్ సైబర్ క్రైమ్ ట్రైనింగ్ సెంటర్, నేషనల్ సైబర్ క్రైమ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్, సైబర్ క్రైమ్ ఎకోసిస్టమ్ మేనేజ్మెంట్ యూనిట్, సైబర్ క్రైమ్ ఫారెన్సిక్ ల్యాబొరేటరీస్. సైబర్ సెక్యూరిటీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. దాంట్లో గవర్నమెంట్ ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకుంది సైబర్ క్రైమ్ని ప్రివెంట్ చేయడం గురించి అని చెప్పేసి మనకైతే అడుగుతుంటారు. వేర్ యూ నీడ్ టు కోట్ ఆల్ దీస్ పాయింట్స్ ఇన్ యువర్ మెయిన్స్ ఆన్సర్స్. నాట్ ఓన్లీ దాట్, ఈవెన్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో కూడా మనకి అడిగే అవకాశాలు అయితే కనుక ఉన్నాయి మనకి. ఎస్, కమింగ్ టు ద టుడేస్ క్వశ్చన్. మనకి దీనికి సంబంధించిన మెయిన్స్ క్వశ్చన్ చూస్తే, ఎవాల్యుయేట్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఇన్ కాంబాటింగ్ ద cyber crime. Highlight its strength and challenges in regulating the online content. Clear? Moving on to that of the next one. Bhuvanesh Kumar takes charge as UIDAI CEO manaki. Yes andi, there was one such dedicated organization called as UIDAI అంటారు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనం పిలుస్తాం. సో విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఆర్ విచ్ యాక్ట్స్ యాజ్ ద విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ అడ్మినిస్ట్రింగ్ ద ఆధార్ ఇన్ అవర్ కంట్రీ. సో మన కంట్రీలో ఆధార్ని అడ్మినిస్టర్ చేయడం గురించి ఎస్టాబ్లిష్ చేసినటువంటి డెడికేటెడ్ ఆర్గనైజేషన్ UIDAI. ఈ UIDAI చీఫ్గా మనకి ఏంటి అంటే కనుక భువనేష్ కుమార్ని అయితే కనుక అపాయింట్ చేయడం అయితే కనుక జరిగిందండి. లెట్ us డిస్కస్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. అంటే అగైన్ ద పర్సన్ ఈజ్ నాట్ దాట్ రిక్వైర్డ్ ఫర్ us. ద అండర్లయింగ్ ఆర్గనైజేషన్ ఈజ్ సంథింగ్ దట్ we are more interested into. So the Bhuvanesh Kumar takes charge as UIDAI CEO andi. Bhuvanesh Kumar, a 1995 batch IAS officer, assumed charge as the Chief Executive Officer of the Unique Identification Authority of India. So UIDAI, this was a website of the Unique Identification Authority of India andi manaki. It is actually a statutory body.
అంటే పార్లమెంట్ యొక్క యాక్ట్ ద్వారా ఎస్టాబ్లిష్ అయినటువంటి బాడీ అని. సో ఇక్కడ మనకి ఏంటంటే భువనేష్ కుమార్ గురించి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. సో బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ ద UIDAI గురించి మనకైతే కనుక తెలియాలి. ఇది మనకి ఆధార్ యాక్ట్ 2016 అండర్లో ఈ బాడీని మనం ఎస్టాబ్లిష్ అయితే కనుక చేశామండి. అండ్ ఇట్ ఫంక్షన్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ మినిస్ట్రీ ఆఫ్ ఐటీ అండర్లో మనకైతే కనుక వర్క్ చేసేటువంటి స్టాట్యూటరీ బాడీ ఈ యొక్క యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ. సో ఈ బాడీ గురించి మనకి ఏంటి అని అంటే కనుక తెలియకపోవడం ఉండదు, చాలామందికి తెలుస్తుంది. బట్ ఇట్ విల్ ప్రొవైడ్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద ఆధార్ కార్డ్ ఇట్ విల్ ప్రొవైడ్ రెసిడెంట్స్ విత్ ఎ యూనిక్ ఐడెంటిటీ అండ్ డిజిటల్ అథెంటికేషన్ ప్లాట్ఫామ్ అనేటువంటి దాన్ని మనకు ప్రొవైడ్ చేశారు. ఇట్ ఇష్యూస్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఆర్ ఆల్సో నథింగ్ బట్ ఆధార్ నెంబర్ని మనకి ఏంటి అని అంటే కనుక ఇష్యూ అయితే చేసేటువంటి ఇంపార్టెంట్ బాడీ అండి. It oversees Aadhaar enrollment and authentication. It will manage the entire Aadhaar life cycle, that including the updates, deactivation గురించి, రీఇష్యూరెన్స్, మొత్తం అన్ని డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఆధార్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనకి అడ్మినిస్టర్ చేసేటువంటి బాడీ ఈ యొక్క UIDAI అనేటువంటి బాడీ. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఏమేమి తెలియాలి? ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ స్టాట్యూటరీ బాడీ అన్న విషయం తెలియాలి. ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండర్లోకి వస్తుంది. ఆధార్ యాక్ట్ 2016 అండర్లో మనకి అయితే కనుక కన్స్టిట్యూట్ చేశారు. ఎస్ అండ్ కాంపోజిషన్ చూసుకుంటే కనుక సో చైర్పర్సన్ విల్ బి దేర్ హూ హెడ్స్ ద అథారిటీ అండ్ 2 part-time members will be there who assist in policy making. CEO is a member secretary who is responsible for the operations అండి. సో ఈ రోజున ప్రతిదానికి మనకి ఏంటి అని అంటే కనుక ఈ ఆధార్ అనేటువంటిది ఏదైనా గవర్నమెంట్ సర్వీసెస్ని మనం అవైల్ చేసుకోవాలి అని అన్నా కూడా సో ద ఆధార్ ఈస్ మ్యాండేటరీ. ఇట్ ఫెసిలిటేట్స్ ఐడెంటిటీ వెరిఫికేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డిజిటల్ ఇన్క్లూజన్. గవర్నమెంట్ స్కీమ్స్కి మనకి ఏంటి అని అంటే కనుక ఉపయోగపడుతుందని చెప్పేసి అంటారు. సో దిస్ ఈజ్ మెయిన్లీ ఎసెన్షియల్ ఫర్ ఈ రోజు మనం చూసుకుంటే ఏ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్కి అయినా లేకపోతే ఏదైనా సిమ్ కార్డ్స్కి అయినా ప్రతి దానికి కూడా మనకి సో ఇట్ విల్ ఎన్హాన్స్ ద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్, ఎసెన్షియల్ ఫర్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్. అండ్ అలాగే ఇది మనకి ఏంటంటే ఇట్ విల్ ఎన్హాన్స్ ట్రాన్స్పరెన్సీ అండ్ రెడ్యూసెస్ లీకేజ్ ఇన్ ద వెల్ఫేర్ స్కీమ్స్ యాజ్ వెల్. సో ప్రతి వెల్ఫేర్ స్కీమ్స్ కానీ టెలికామ్ కానివ్వండి ఫైనాన్షియల్ సెక్టార్స్ ఎందులో అయినా కూడా మనకి ఏంటంటే ఆధార్ ఇస్ బికేమ్ ఏ ప్రైమరీ డాక్యుమెంట్ సో ఫర్ ద ఐడెంటిఫికేషన్ పర్పసెస్. Yes. So discuss the role of UIDAI in the India's digital governance. Highlight its contributions and challenges in managing the Aadhaar related ecosystem in our country. Can be a potential question అండి. సో స్టాట్యూటరీ బాడీస్ కానివ్వండి లైక్ కాన్స్టిట్యూషనల్ బాడీస్కి సంబంధించి లేకపోతే స్టాట్యూటరీ బాడీస్ కూడా మనకి ఏంటంటే ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఖచ్చితంగా మనకి అడిగే అవకాశాలు అయితే కనుక ఉన్నాయి. అండ్ వన్ సచ్ స్టాట్యూటరీ బాడీ ఈజ్ UIDAI, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అని. అలాగే మనకి కొన్ని స్టాట్యూటరీ బాడీస్ కూడా ఉన్నాయి లైక్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. సో దట్ దెర్ ఆర్ డిఫరెంట్ స్టాట్యూటరీ బాడీస్ ఉన్నాయండి. కొన్ని బాడీస్ ఏంటంటే ల్యాండ్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని ఉంటుంది, వన్ మోర్ ఇంపార్టెంట్ బాడీ. ఈ బాడీస్ ఏంటంటే మనకి అంత ఫ్రీక్వెంట్గా మనకి న్యూస్లోకి రావు బట్ దే విల్ రిమైన్ వెరీ సైలెంట్. ఇలాంటివి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి చాలా ఇంపార్టెంట్. ఎస్, లెట్ us మూవ్ ఫార్వర్డ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. Pakistan begins its 2-year tenure as a non-permanent member of UNSC, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. UNSC గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆర్గాన్స్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ అనేటువంటి విషయం మనకు ఆల్రెడీ తెలుసు. అండ్ కొన్ని ఇంపార్టెంట్ ఏమేమి ఉన్నాయి మనకి? యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, దెన్ వీ హ్యావ్ ఎకనామిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సోషల్ కౌన్సిల్, దెన్ వీ హ్యావ్ ద ట్రస్టీషిప్ కౌన్సిల్, of course which is not active as of now, trusteeship council, and we have the International Court of Justice, and then you have UN Secretariat. Yes అండి, UNGA, UNSC, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, ట్రస్టీషిప్ కౌన్సిల్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, UN సెక్రటేరియట్, ఇవన్నీ కూడా మనకి కలగలిపి ద ప్రిన్సిపల్ ఆర్గాన్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అని చెప్పేసి మనకు పిలుస్తారు. వాటిల్లో ఇంపార్టెంట్ బాడీ మనకి ఏంటి? UNSC, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. దానికి సంబంధించి పాకిస్తాన్ రీసెంట్లీ బిగిన్స్ ఇట్స్ 2-year tenure యాజ్ ఏ నాన్ పర్మనెంట్ మెంబర్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటున్నారు. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేటువంటి బాడీ గురించి మనం తీసుకుంటే కనుక హూజ్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు ప్రమోట్ ద ఇంటర్నేషనల్ పీస్.
ఇంటర్నేషనల్ పీస్ని ప్రమోట్ చేసేటువంటి ఆర్గనైజేషన్ మనకి యుఎన్ఎస్సి. యుఎన్ఎస్సిలో మొత్తం మనకి ఏంటి అని అంటే కనుక 15 మంది మెంబర్ కంట్రీస్ అయితే కనుక ఉంటారండి. దాంట్లో 5 మెంబర్ కంట్రీస్ వచ్చేసి పర్మనెంట్ మెంబర్స్, అంటే ఇంక వీళ్ళు ఎప్పటికీ మారరు, ఇంకా పర్మనెంట్ మెంబర్స్ వీళ్ళు. అండ్ ద రిమైనింగ్ 10 వచ్చేసి నాన్ పర్మనెంట్ మెంబర్స్. 2 ఇయర్స్కి ఒకసారి మారిపోతూ ఉంటారు మనకి. అండ్ ఇప్పుడు వీళ్ళ టెన్యూర్ ఎంత మనకి నాన్ పర్మనెంట్ మెంబర్ది 2 ఇయర్స్. సో దట్స్ వేర్ ద పాకిస్తాన్ ఈజ్ నౌ. పాకిస్తాన్ బిగిన్స్ ఇట్స్ 2-year tenure యాజ్ ద నాన్ పర్మనెంట్ మెంబర్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అని చెప్పేసి మనకైతే కనుక పిలుస్తారు. సో లెట్ us discuss some important points associated with this. Pakistan has begun its 2-year term as a non-permanent member of the United Nations Security Council from January 1st to 2025. It secured around 182 votes in the General Assembly elections, reflecting its commitment to addressing the global challenges actively. So let us discuss some important, this was a representational image manaki. Now, with the Pakistan intends to adopt an active and constructive approach to address the threats to global peace and as well as security అని చెప్పి పాకిస్తాన్ అయితే మనకు చెప్తోందండి. సో ఇట్స్ అంబాసిడర్ ఈజ్ రిప్రజెంటింగ్ ద పాకిస్తాన్ డ్యూరింగ్ ఇట్స్ టెన్యూర్. సో ద అదర్ కంట్రీస్ ఎవరెవరు అని అంటే పాకిస్తాన్, సొమాలియా, పనామా, డెన్మార్క్ అండ్ గ్రీస్. దే వర్ ఎలెక్టెడ్ యాజ్ నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఫర్ ద ఇయర్ 2025-26 టర్మ్. మనకి ఇప్పుడు కమింగ్ రాబోయేటువంటి టర్మ్ మనకి 2025 January 1st నుంచి మనకి. ద రిమైనింగ్ కంట్రీస్ ఎవరెవరు అని అంటే కనుక సో ఇలా కూడా అడుగుతూ ఉంటారు. వీళ్ళు మళ్ళీ మారిపోతారు 2 ఇయర్స్ తర్వాత, మళ్ళీ మనకి చేంజ్ అయిపోవడం అయితే కనుక జరుగుతుంది మనకి. ఎస్, these members are elected by the 193 member General Assembly, so through that of the voting. టోటల్ మెంబర్స్ ఎంతమంది ఉంటారండి మనకి యుఎన్ఎస్సిలో? 15 మెంబర్స్ ఉంటారు. అందులో 5 మెంబర్స్ ఏమో పర్మనెంట్, 10 మెంబర్స్ ఏమో నాన్ పర్మనెంట్. 5 మెంబర్స్ పర్మనెంట్ ఎవరెవరు? యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, చైనా, రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్రాన్స్. సి ప్లీజ్ బీ వెరీ క్లియర్, ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ అండి, నాట్ ఏ పర్మనెంట్ మెంబర్. దీన్ని మనం రిక్వెస్ట్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు. నౌ ఇండియా ఈజ్ సీకింగ్ ద పర్మనెంట్ మెంబర్షిప్ ఇన్ ద యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో. మాకు కూడా కావాలి. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్కి సంబంధించినటువంటి రిఫార్మ్స్ క్యారీ అవుట్ చేయాలి. బికాజ్ ఎందుకనంటే ఇట్స్ నో మోర్, ద ఛాలెంజెస్ అనేవి కూడా మనకి కంప్లీట్లీ మారిపోయాయి ఈ రోజున. మోడర్న్ ఛాలెంజెస్ రిక్వైర్ మోడర్న్ సొల్యూషన్స్. దానికి సంబంధించి మోర్ రిప్రజెంటేటివ్ బాడీ ఉండాలి సెక్యూరిటీ కౌన్సిల్ కూడా. అంతే తప్ప ఓన్లీ వీళ్ళు మాత్రం, మేము మాత్రమే ఉంటాం మెంబర్స్ కింద అంటే కనుక సో దట్స్ నాట్ ఫెయిర్ అని చెప్పేసి ఇండియా ఆర్గ్యూ చేస్తుంది. అండ్ ఈవెన్ ఇండియాకి ఖచ్చితంగా పర్మనెంట్ మెంబర్షిప్ అయితే కనుక ఇవ్వాలి. బికాస్ ఎందుకంటే ఇండియా ఈజ్ రిమైన్ ఏ రెస్పాన్సిబుల్ కంట్రీగా మనం అయితే కనుక్కున్నాం. ఎప్పుడైనా మనకి యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి పీస్ కీపింగ్ ఆపరేషన్స్ క్యారీ అవుట్ చేయాలన్నా కూడా వీ ప్లే ఎ వెరీ యాక్టివ్ రోల్. సో అండ్ అలాగనే మనకి ఏంటంటే కనుక ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ మీదను కూడా మనం అస్తమాటు చిన్న చిన్న కంట్రీస్కి ఎక్కువ సపోర్ట్ చేస్తూ ఉంటాం. మెయిన్లీ వీ ఆల్వేస్ బీ ద వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ అని కూడా మనం పిలుస్తుంటాం. ద వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్. ఎస్, సో ఈ కాంటెక్స్ట్లో మనకు కావాలి అని చెప్తుంటారు. నాన్ పర్మనెంట్ మెంబర్స్ మాత్రం వీళ్ళు ఫిక్స్డ్ ఉండరు కదా, పేరులోనే ఉంది మనకి. దే ఆర్ ఎలెక్టెడ్ ఫర్ ఏ 2-year టర్మ్ విత్ ద ఈక్విటబుల్ జియోగ్రాఫికల్ రిప్రజెంటేషన్. యుఎన్ఎస్సి మనకి ఏమేం చేస్తుంది? మెయింటైనింగ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సెక్యూరిటీని ప్రమోట్ చేస్తుంది. అండ్ పీస్ కీపింగ్ మిషన్స్ని ఎస్టాబ్లిష్ చేస్తుంటారు మనకి. రీసెంట్గా మనకి సొమాలియాలో వన్ ఆఫ్ ద పీస్ కీపింగ్ మిషన్ మనకి చేస్తున్నారండి సొమాలియాలో మనకి. అండ్ ఏదైనా కంట్రీ మీదన శాంక్షన్స్ ఇంపోజ్ చేయాలన్నా లేకపోతే మిలిటరీ యాక్షన్ తీసుకోవాలన్నా కూడా మనకి ఏంటంటే దట్ పవర్ ఈజ్ గివెన్ టు దట్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. ఇట్ రికమెండ్స్ ద టర్మ్స్ ఫర్ ద డిస్ప్యూట్ సెటిల్మెంట్స్ యాజ్ వెల్. సో ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. వీటో పవర్ అనేటువంటిది ఉంటుందండి మెయిన్లీ మనకి. సో ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్ ఓన్లీ టు ద పర్మనెంట్ మెంబర్స్. ప్లీజ్ బీ వెరీ క్లియర్, వీటో పవర్ అనేటువంటిది కేవలం మనకి ఏంటంటే కనుక ఓన్లీ P5 మెంబర్స్ కంట్రీస్కే ఉంటుంది తప్ప నాన్ పర్మనెంట్ మెంబర్స్కి వీటో పవర్ అనేటువంటిది ఉండదు. ఈ వీటో పవర్ ఏం చేస్తుంది? ఇట్ విల్ గివ్ ద పవర్ టు బ్లాక్ ఎనీ సబ్స్టాన్షియేటివ్ రెజల్యూషన్. ఏదైనా కూడా బ్లాక్ చేయాలన్నా కూడా వీళ్ళకి ఏంటంటే కనుక దాన్ని బ్లాక్ చేసేసేటువంటి అధికారం, ఆ పవర్ వీళ్ళకైతే కనుక ఉంటుంది. సో దట్స్ వేర్ ఈవెన్ ఇండియా ఈజ్ ఆస్పైరింగ్ టు బీ ద మెంబర్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అండ్ టు హ్యావ్ దట్ వీటో పవర్. ఎస్, పర్టికులర్లీ టు కౌంటర్ ద చైనా. ఎందుకంటే టెర్రరిజం రిలేటెడ్కి సంబంధించి ఏమైనా కూడా పాకిస్తాన్కి అగెనెస్ట్గా మనం తీసుకొస్తున్నా కూడా చైనా ఏం చేస్తుంది అని అంటే కనుక వాటి యొక్క వీటో పవర్ని ఉపయోగించుకుని మనకి బ్లాక్ చేసేస్తుందండి రెజల్యూషన్స్ని. సో దట్స్ వేర్ బికమింగ్ ఏ వెరీ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ ఇండియా దేర్. సో క్లియర్. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. రీసెంట్గా ఏ కంట్రీస్ రీసెంట్గా మనకి జాయిన్ అయ్యారు, ఇందులో మనకి మెంబర్ నేషన్స్ ఎవరెవరు ఉంటారు, ఏం చేస్తుంది అసలు వీళ్ళ పని ఏంటి అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనకైతే కనుక దీంట్లో కవర్ చేయడం అయితే కనుక జరుగుతుందండి.
Okay, moving forward to the next one. Discuss the significance of non-permanent membership in the United Nations Security Council for countries like Pakistan. How does it contribute to global peace and as well as their national interests? Yes. Moving forward to the next important article. School enrollment down by over a crore in 2023-24 report అయితే కనుక మనకి చెప్తోంది. ఎస్ అండి, రీసెంట్లీ మనకి ఏంటి అని అంటే కనుక మన యొక్క యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ దిస్ యూడైస్ ప్లస్ అయితే కనుక రిపోర్ట్ అయితే తీసుకుని వచ్చారు. యూడైస్ ప్లస్, దిస్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ రిపోర్ట్ అండి, యూడైస్ ప్లస్ రిపోర్ట్. సో వాట్ ఈస్ యూడైస్ అండి? వాట్ ఈస్ యూడైస్ అంటే అర్థం ఏంటి మనకి అని అంటే కనుక, సో దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్, యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్, Unified District Information System for Education. For education. Yes. సో దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ మనకి ఏంటి అని అంటే కనుక, దేనికి సంబంధించింది ఇదంతా కూడా, ఇట్ బేసికల్లీ ప్రొవైడ్స్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద స్కూల్ రిలేటెడ్ గురించి, స్కూల్ స్టూడెంట్స్ గురించి, లైక్ అంటే సంథింగ్ రిలేటెడ్ టు ద ఎన్రోల్మెంట్స్కి సంబంధించి ఎలా ఉంది, డ్రాప్అవుట్స్కి సంబంధించి ఎలా ఉంది, డ్రాప్అవుట్ రేట్స్ ఎలా ఉన్నాయి, ఎన్రోల్మెంట్ రేట్స్ ఎలా ఉన్నాయి అంటూ ఒక కాంప్రిహెన్సివ్ స్టడీ మనకి ఏంటంటే కనుక ఈ యొక్క యూడైస్ రిపోర్ట్ ద్వారా మనకి యొక్క ఫైండింగ్స్ని అయితే మనకి తీసుకుని వస్తారు. దీన్ని మనకి ఎప్పుడు లాంచ్ చేశారు అని అంటే కనుక, ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ వే బ్యాక్ 2018 to 19 అయితే కనుక మనకి లాంచ్ చేయబడడం జరిగింది. లైక్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ వేటికి సంబంధించి మనకి అంటే ఇంతకుముందు ఆల్రెడీ యూడైస్ అనేటువంటి ఉండేదన్నమాట. దాన్ని మనకి 2012-13లో తీసుకుని వచ్చారు. ఇంకా మోర్ మోడర్న్ ఫామ్లో మనకి యూడైస్ ప్లస్ అని చెప్పేసి మనకి 2018-19లో మనకైతే తీసుకుని రావడం జరిగింది. ఇదేంటి అని అంటే కనుక ఏమేం చేస్తుంది మనకి, ఇది డేటా ఎంట్రీకి సంబంధించినటువంటి విషయాల్ని ఫాస్టన్ చేయడము, ఎర్రర్స్ని తగ్గించడం, దెన్ నెక్స్ట్ వచ్చేసి డేటా క్వాలిటీని ఇంప్రూవ్ చేయడం, ఇవన్నీ కూడా మనకి యూడైస్ ప్లస్ రిపోర్ట్ అయితే కనుక, యూడైస్ ప్లస్ అయితే కనుక మనకి చేయడం జరుగుతుందండి. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ అని అర్థం. ఇప్పుడు రీసెంట్గా దానికి సంబంధించినటువంటి ఫైండింగ్స్ని అయితే కనుక తీసుకుని వచ్చారు ఫర్ 2023-24కి సంబంధించిన రిపోర్టు. వీళ్ళు చెప్తున్న రిపోర్ట్ ప్రకారంగా ఏంటి అని అంటే కనుక, ద టోటల్ ఎన్రోల్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్, ఇందాకనే మనం అనుకున్నాం యూడైస్ ప్లస్ రిపోర్ట్ బేసికల్లీ మనకి ఎన్రోల్మెంట్కి సంబంధించి, డ్రాప్ అవుట్ రేట్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనకి ప్రొవైడ్ చేస్తుంది అని చెప్పేసి. యాజ్ పర్ దిస్ రిపోర్ట్ వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటి అని అంటే కనుక, అరౌండ్ 1 crore మనకి ఏంటి అని అంటే కనుక టోటల్ ఎన్రోల్మెంట్స్ అనేటువంటివి తగ్గిపోయాయి 2023-24తో వెన్ కంపేర్డ్ విత్ దట్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్స్ అని చెప్పేసి మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. అరౌండ్ ఇప్పుడు మనకి చెప్తున్నది ఏంటంటే 28 crore స్టూడెంట్స్ అయితే కనుక ఎన్రోల్ అయితే కనుక అయ్యారు ఫర్ ద ఇయర్ 2023-24. బట్ ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్స్లో అంతా కనుక మనం చూసినట్లయితే కనుక ఇట్ వాజ్ అప్రాక్సిమేట్లీ 26 crores. అంటే 2019-20, 2020-21 మనకి ఏంటి అంటే వేరీ అయితే వచ్చింది. బట్ యావరేజ్గా మనకి ఓవరాల్గా మనకి అరౌండ్ 26 crore స్టూడెంట్స్ అయితే కనుక ఎన్రోల్ అయ్యారు. బట్ కానీ మనకి ఏంటి అని అంటే కనుక 2023-2024కి వచ్చేసరికి మనకి దేర్ వాజ్ ఏ గ్రాస్ చేంజ్. సో ఆ చేంజెస్ అయితే కనుక కనిపిస్తున్నాయి అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుందండి. సో దీనికి సంబంధించినటువంటిది లెట్ us read some important points associated with this article. ఏ స్టేట్స్లో మనకి ఇది ఉంది అని చెప్పేసి. సో స్కూల్ ఎన్రోల్మెంట్స్ వర్ డౌన్ బై ఓవర్ ఏ క్రోర్ ఇన్ 2023 రిపోర్ట్ అయితే కనుక మనకి చెప్పడం జరుగుతుందండి. సో విత్ రెస్పెక్ట్ టు దిస్ రిపోర్ట్ మనం చూసినట్లయితే కనుక, ద యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ రిపోర్ట్ ఫర్ 2023-24 దే రివీల్డ్ దెర్ ఈస్ ఎ సిగ్నిఫికెంట్ డిక్లైన్ ఇన్ ద స్కూల్ ఎన్రోల్మెంట్స్ విత్ ఓవర్ 1 crore ఫ్యూయర్ స్టూడెంట్స్ వెన్ కంపేర్డ్ విత్ దట్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్స్ అని మనకైతే చెప్తున్నారు. సో ద డిక్లైన్ మన టోటల్ ఎన్రోల్మెంట్ ఇన్ 2023-24 తీసుకుంటే అరౌండ్ 24.8 crore స్టూడెంట్స్ అయితే కనుక మనకైతే ఎన్రోల్ అయ్యారు. బట్ it was approximately a drop of 6% where compared to 2018-19 figures where 26 crore మనకి ఏంటి అని అంటే కనుక స్టూడెంట్స్ అయితే కనుక ఎన్రోల్ అవ్వడం జరిగిందండి. బాయ్స్ ఎన్రోల్మెంట్ మనకి అరౌండ్ 4.8% తగ్గింది, గర్ల్స్ ఎన్రోల్మెంట్ మనకి అరౌండ్ 4.48% తగ్గింది అని చెప్పేసి మనకి రిపోర్ట్ అయితే కనుక చెప్పడం జరుగుతుంది. ఎన్రోల్మెంట్ గాట్ పీక్డ్ అట్ 26.45 crore in 2019-20లో. బట్ కానీ ఏంటంటే ఇట్ స్టార్టెడ్ డిక్లైనింగ్ ద పోస్ట్ 2020-21 నుంచి మనకి ఏంటంటే కనుక ఇంకా డిక్లైన్ అవుతూనే వస్తుంది. అండ్ మేజర్ డిక్లైనింగ్ మనకి ఏ స్టేట్స్లో అబ్జర్వ్ చేశారు అని అంటే కనుక బీహార్, యూపీ అండ్ యాజ్ వెల్ యాజ్ మహారాష్ట్ర స్టేట్స్లో మనకి ఏంటి అని అంటే కనుక ఈ డిక్లైన్ అనేటువంటిది ఎక్కువగా కనిపిస్తోందని చెప్పడం జరుగుతుందండి. సో ద రివాంప్డ్ వెర్షన్ ఆఫ్ యూడైస్ ప్లస్ సిస్టమ్ మనకి 2022-23 తీసుకొచ్చి ఎన్హాన్స్డ్ ఫీచర్స్. సో
దట్ టు ఎన్ష్యూర్ డేటా ఎక్యురసీ, అంటే డిస్క్రిపెన్సీస్ అవి లేకుండా, ఎర్రర్స్ అనేటువంటివి లేకుండా మనకైతే దీన్ని తీసుకుని రావడం అయితే కనుక జరిగింది. అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్కి సంబంధించినటువంటివి అరౌండ్ 60 ఫీల్డ్స్ని మనకి ఏంటి అని అంటే కనుక మనకి క్యాప్చర్ చేస్తుంది ఈ UDIS ప్లస్ అనేటువంటిది. అండ్ ఇట్ ఈవెన్ లింక్ ఆధార్ డీటెయిల్స్ యాజ్ వెల్ ఆన్ ఏ వాలంటరీ బేసిస్ మీద. సో ఏ యూనిక్ ఎడ్యుకేషనల్ ఐడి విల్ బీ క్రియేటెడ్ ఫర్ దట్ ఆఫ్ ద ఎవ్రీ స్టూడెంట్. మనకి UDIS ప్లస్ వల్ల ఏంటి, రిమూవింగ్ ఆఫ్ డూప్లికేట్ అండ్ యాజ్ వెల్ యాజ్ గోస్ట్ ఎంట్రీస్ని రిమూవ్ చేయడం ద్వారా మనం కరెక్ట్ బెనిఫిషరీస్ని ఎవరో ఐడెంటిఫై చేయొచ్చు. సో దట్ ఫర్ ద స్కీమ్స్ లైక్ దెర్ ఆర్ ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ స్కీమ్స్ మనకు ఉన్నాయి. సమగ్ర శిక్ష స్కీమ్ అని చెప్పేసి, ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎడ్యుకేషన్ స్కీమ్ అనమాట మనకి సమగ్ర శిక్ష అనేటువంటిది. నెక్స్ట్ వచ్చేసి న్యూట్రిషన్ రిలేటెడ్ స్కీమ్ వచ్చేసి PM పోషన్ స్కీమ్ అని, నేషనల్ స్కాలర్షిప్ స్కీమ్. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ రిలేటెడ్, స్కూల్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ స్కీమ్స్ మనకి. ఇట్ ఫెసిలిటేట్స్ ఈవెన్ ద యాక్యురేట్ ట్రాకింగ్ ఆఫ్ మెట్రిక్స్, లైక్ మనం గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఎంత ఉంది, నెట్ ఎన్రోల్మెంట్ రేషియో ఎలా ఉంది, డ్రాప్అవుట్ రేట్స్ ఎలా ఉన్నాయి అనేటువంటి వాటిని మనం మెజర్ చేయడానికి ఉపయోగపడుతుంది ఈ యొక్క UDIS ప్లస్ అనేటువంటిది. ఎస్, సో దట్ విల్ హ్యావ్ ఎ బెటర్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ని మనం అయితే కనుక తీసుకుని రావచ్చు. అండ్ UDIS ప్లస్ గురించి ఒక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ మనం మాట్లాడుకుంటే, ఇట్ ఈస్ ఏ సెంట్రలైజ్డ్ డేటా కలెక్షన్ సిస్టమ్ ఫర్ ద స్కూల్ ఎడ్యుకేషన్. సో ఇట్ ఫీచర్స్ ఏవేంటి మనకి, వ్యాలిడేషన్ చెక్స్, EID ఫర్ ద స్టూడెంట్స్, అండ్ ఇంటిగ్రేషన్ విత్ ఆధార్ ఫర్ ద డేటా ఎక్యురసీ, ఇవన్నీ కూడా మనకైతే కనుక ఉన్నాయండి. అండ్ ఎన్హాన్స్డ్ డేటా రిలయబిలిటీ ఫర్ ద పాలసీ మేకింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మానిటరింగ్ యాజ్ వెల్. Discuss the significance of accurate educational data in policy making with reference to UDIS plus report of 2023-24. What challenges does a decline in school component enrollment poses for the India's overall education system? So can be a potential question మనకి దీనికి సంబంధించి. Moving on to that of the next important one, UDIS plus report for the 2023-24 యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రీసెంట్గా లాంచ్ చేశారు. ఏంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవేంటి అనేటువంటిది మనం క్లియర్గా తెలుసుకోవాలి. మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. ఎస్, 4 UN ఎన్విరాన్మెంటల్ సమిట్స్ ఫెల్ షార్ట్ ఇన్ 2024. సో వాట్ హ్యాపెండ్ అని చెప్పేసి మనకి ఒక ఇంపార్టెంట్ ఇదైతే కనుక మనకైతే కనుక పబ్లిష్ అయింది. సో ద ఇంపార్టెంట్ రిపోర్ట్స్ ఆర్ సంథింగ్ రిలేటెడ్ టు ఆల్రెడీ మనం ఇంతకు ముందు ఇన్స్టెన్సెస్లో మనం చూసినటువంటివే. ఏవేంటండి సమిట్స్? ఫస్ట్ వన్ వచ్చేసి UNFCCCకి సంబంధించినటువంటి సమిట్ ఎక్కడ జరిగింది మనకి, బాకు అజర్బైజాన్లో మనకైతే కనుక అజర్బైజాన్లో మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ సమిట్ అయితే జరిగింది. సెకండ్ CBD కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీకి సంబంధించినటువంటి సమిట్, ఇది ఎక్కడ జరిగింది మనకి, కాలి కొలంబియాలో మనకైతే కనుక జరిగింది. థర్డ్ ఇంపార్టెంట్ వన్ మనకి, ఫస్ట్ వన్ వచ్చేసి UNFCCC బాకు అజర్బైజాన్, సెకండ్ వన్ వచ్చేసి CBD దట్ ఈజ్ కాలి కొలంబియా, అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ సమిట్ వచ్చేసి మనకి UNCCD అంటారు. మనకి UNCCD వచ్చేసి మనకి ఇక్కడ జరిగింది. UNCCD వచ్చేసి మనకి రియాద్ సౌదీ అరేబియాలో జరిగింది సమిట్. అండ్ దెన్ వీ హ్యావ్ ద ప్లాస్టిక్ ట్రీటీకి సంబంధించినటువంటి సమ్మిట్ రిలేటెడ్ నెగోషియేషన్స్ అన్నీ కూడా మనకి ఎక్కడ జరిగినాయి, బూసాన్ సౌత్ కొరియాలో మనకి జరిగాయండి. బూసాన్ సౌత్ కొరియా. ఎస్ అండి, దీనికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూసినట్లయితే 4 key యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ సమిట్స్ వర్ హెల్డ్ ఇన్ 2024. 4 సమిట్లు అయితే కనుక జరిగాయి. ఒకటి బయోడైవర్సిటీకి సంబంధించింది లైక్ CBDకి సంబంధించింది. రెండవది ల్యాండ్ డిగ్రేడేషన్, సో దట్ ఈస్ సంథింగ్ రియాద్లో జరిగిన సమిట్ మనకి. నెక్స్ట్ థర్డ్ వన్ క్లైమేట్ చేంజ్, బాకులో జరిగిన సమిట్. అండ్ ప్లాస్టిక్ పొల్యూషన్, బూసాన్ సౌత్ కొరియాలో జరిగిన సమిట్. దే ఆల్ ఎండెడ్ వితౌట్ ఎనీ మీనింగ్ఫుల్ కన్సెన్సెస్. అంటే మనకి ఏంటంటే కంట్రీస్ అన్నీ కూడా లైక్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ మధ్యన మనకి ఏంటంటే విపరీతమైనటువంటి స్ట్రగుల్స్, సో విపరీతమైనటువంటి మిస్కమ్యూనికేషన్స్, లేకపోతే ఎటువంటి ఇది కూడా మనకి ఏంటంటే కనుక ఎటువంటి ఫైనాన్షియల్ సపోర్టు అనేటువంటిది మనకి ఏంటంటే మీనింగ్ఫుల్ సపోర్ట్ అనేటువంటిది డెవలపింగ్ కంట్రీస్కి రావట్లేదు. హైలైటింగ్ ద గ్లోబల్ డివైడ్ ఆన్ అడ్రస్సింగ్ ద ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్. సో దీనికి సంబంధించి మనం చూస్తే కనుక ఏవైనా సమ్మిట్స్ అండ్ అదే అజెండాస్ ఏం జరిగాయి, ఫస్ట్ది కాలి కొలంబియాలో జరిగిందండి. దేనికి సంబంధించింది, కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీకి సంబంధించిన సమ్మిట్. ఇట్ ఫోకస్డ్ అపాన్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్. కానీ ఎటువంటి ప్రోగ్రెసివ్ ఇది కూడా మనకి ఏంటంటే సాటిస్ఫాక్టరీ అవుట్కమ్స్ ఏమి కూడా మనకి లేవు విత్ రెస్పెక్ట్ టు ఫైనాన్సింగ్ మెకానిజమ్స్కి సంబంధించి ఫర్ సస్టైనబుల్ ల్యాండ్ యూసేజ్ ప్రాక్టీసెస్. రెండవది సౌదీ అరేబియాలో మనకి UNCCD యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కాంబాట్ డిజర్టిఫికేషన్కి సంబంధించినటువంటి సమిట్ సౌదీ అరేబియాలో జరిగింది. ఇట్ ఎయిమ్డ్ టు అడ్రస్ ల్యాండ్ డిగ్రేడేషన్, బట్ కానీ ఇక్కడ కూడా డిసగ్రిమెంట్స్ ఆన్ ఫ్రేమ్వర్క్ ఇంప్లిమెంటేషన్ హెస్ లెవ్డ్ టు డిలేస్. మూడవది
UNFCCC అజర్బైజాన్కి సంబంధించినటువంటిది. ఇక్కడ డిస్కషన్స్ ఆన్ ఫాజిల్ ఫ్యూయల్స్ అండ్ ప్యారిస్ అగ్రిమెంట్ టార్గెట్స్ వర్ ఇన్కన్క్లూజివ్ విత్ డివిజన్స్ అపాన్ మానిటరింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అకౌంటబిలిటీ మెకానిజమ్స్. సో ద న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్ అని చెప్పేసి అన్నారు, కానీ అదేమి కూడా మనకి ఏంటంటే అంత సాటిస్ఫాక్టరీగా డెవలపింగ్ కంట్రీస్ ఎవరికి కూడా ఏమీ నాట్ సఫిషియంట్ అని అనిపిస్తుంది అనమాట. అరౌండ్ $1.3 trillion అని చెప్పేసి మనం ఏంటంటే కనుక మొబిలైజ్ చేస్తాము అని వాళ్ళు అయితే చెప్తుంటే, అరౌండ్ మనకి రిక్వైర్మెంట్ చూస్తుంటే $5.6 trillion అయితే కనుక అవసరం వస్తుందండి. అండ్ ఫైనల్లీ ప్లాస్టిక్స్కి సంబంధించి సౌత్ కొరియా టాక్స్ అపాన్ ప్లాస్టిక్ పొల్యూషన్ ఫెయిల్డ్ టు ఈల్డ్ ఏ బైండింగ్ ట్రీటీ విత్ రెసిస్టెన్స్ ఫ్రమ్ నేషన్స్ విచ్ ఆర్ రిలయంట్ ఆన్ ప్లాస్టిక్ డిపెండెంట్ ఇండస్ట్రీస్. సో డెవలప్డ్ కంట్రీస్ ఏమంటున్నారు అని అంటే కనుక ఈ యొక్క ప్లాస్టిక్స్ ఏవైతే ఉన్నాయో ప్లాస్టిక్ ప్రొడక్షన్ని తగ్గిద్దాము అని చెప్పి డెవలప్డ్ కంట్రీస్ లైక్ యూరోపియన్ యూనియన్ అంటుంటే, ఆన్ ద అదర్ సైడ్ కంట్రీస్ లైక్ ఇండియా మనం ఏం చెప్తున్నాము అని అంటే కనుక నో. సో కటింగ్ ఆఫ్ ద ప్లాస్టిక్ ప్రొడక్షన్ ఈజ్ నాట్ ద సొల్యూషన్ బికాస్ ఇట్ ఈస్ అన్ ఇంపాక్ట్, లైవ్లీహుడ్స్ అనేటువంటివి ఇంపాక్ట్ అయిపోతాయి. ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ అనేటువంటిది ఐడెంటిఫై చేయాలి అని చెప్పేసి మనం ప్లాస్టిక్కి సంబంధించినటువంటి నెగోషియేషన్స్ కూడా బూసాన్ సౌత్ కొరియాలో మనకి ఇన్కన్క్లూజివ్గానే మనకైతే కనుక ఉన్నాయండి. సో వీటికి సంబంధించినటువంటి ఛాలెంజెస్ మనం చూసుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ డైవర్జెంట్ నేషనల్ ఇంట్రెస్ట్స్. డెవలప్డ్ కంట్రీస్ యొక్క నేషనల్ ఇంట్రెస్ట్ ఒకలా ఉంది, డెవలపింగ్ కంట్రీస్ యొక్క నేషనల్ ఇంట్రెస్ట్ అనేటువంటిది ఒకలా ఉంది. డెవలపింగ్ నేషన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా, ఆఫ్రికన్ కంట్రీస్, స్మాల్ ఐలాండ్ కంట్రీస్ వీళ్ళందరూ కూడా దే డిమాండెడ్ ఫైనాన్షియల్ అండ్ టెక్నాలజికల్ సపోర్ట్ అనేటువంటిది ఉండాలి టు మీట్ ద ఎన్విరాన్మెంటల్ గోల్స్. వీళ్ళు అడిగేటువంటిది ఒకటే అనమాట. హిస్టారికల్లీ డెవలప్డ్ కంట్రీస్ ది రెస్పాన్సిబిలిటీ, మరి వాళ్ళు చేశారు, బట్ నౌ వీఆర్ సఫరింగ్, సో నౌ ఇట్ నీడ్ టు చేంజ్. కాబట్టి ఏంటంటే కనుక మాకు ఆ యొక్క ఫైనాన్షియల్ అండ్ యాజ్ వెల్ యాజ్ టెక్నాలజికల్ సపోర్ట్ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి ఎవరు అడుగుతున్నారు? డెవలపింగ్ నేషన్స్ మనకి అడగడం జరుగుతుందండి. డెవలప్డ్ నేషన్స్ వర్ రిలక్టెంట్ టు కమిట్ అడిషనల్ రిసోర్సెస్ సైటింగ్ ద డొమెస్టిక్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ కన్స్ట్రెంట్స్. బట్ డెవలప్డ్ నేషన్స్ లైక్ యూరోపియన్ యూనియన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వీళ్ళు ఏంటంటే కనుక ఇంకా అడిషనల్ రిసోర్సెస్కి ప్రొవైడ్ చేయడం గురించి ఎటువంటి కమిట్మెంట్స్ కూడా ఇవ్వట్లేదు. దే ఆర్ సేయింగ్ దట్ ఈవెన్ డొమెస్టికల్లీ ఎకనామికల్లీ కూడా మాకు కూడా కన్స్ట్రైంట్స్ అయితే కనుక ఉన్నాయి అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుందండి. ఆ కన్సెన్సస్ అనేటువంటిది బ్రేక్ డౌన్ అయిపోయిందనమాట. డిసగ్రిమెంట్స్ వర్ దేర్ విత్ రెస్పెక్ట్ టు ఫ్రేమ్వర్క్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, లైక్ పర్టికులర్లీ ఇన్ ద హై ఎమిషన్ కంట్రీస్. సో ఎవరు కంట్రిబ్యూట్ చేయాలి, ఎవరెవరు ఎంత కంట్రిబ్యూట్ చేయాలి అనేటువంటి దాని మీద కంప్లీట్ మిస్అండర్స్టాండింగ్ అండ్ కంప్లీట్ కన్సెన్సస్ బ్రేక్ డౌన్ అనేటువంటిది మనకి జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దెర్ ఇస్ ఏ ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ అండ్ ఈక్విటబుల్ పార్టిసిపేషన్ ఆల్సో హ్యాంపర్డ్ ద నెగోషియేషన్స్ further. Delays in biodiversity and the climate related goals also enhanced the risks to vulnerable populations కి మనకి ఏంటంటే రిస్క్స్ అనేటువంటివి దీని మూలన మనకి పెరిగిపోవడం అయితే జరుగుతుందండి. నా ఇప్పుడు మనకి ఈ ఆర్టికల్లో ఏం సజెస్ట్ చేస్తున్నారంటే మళ్ళీ ఆ మొమెంటమ్ని మనం రీబిల్డ్ చేయాలి. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సో అవుట్కమ్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. ఒక పక్కన క్లైమేట్ చేంజ్ తినేస్తోంది, దాని యొక్క ఇంపాక్ట్ని మనం తగ్గించాలి. బయోడైవర్సిటీ కోల్పోతున్నాం, మనం దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకుని రావాలి. ల్యాండ్ అంతా డిగ్రేడ్ అయిపోతుంది, దాన్ని మళ్ళీ మనం రీస్టోర్ చేయాలి. సో వాట్ నాట్ ప్లాస్టిక్స్కి సంబంధించినటువంటిది చూస్తే ఈవెన్ ఓషన్స్లో కూడా కంప్లీట్లీ ప్లాస్టిక్స్ అనేటువంటివి ఫిల్ అయిపోతున్నాయి. ఎలాగైనా సరే మనం ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ని మనం ఆపాలి. ఇలా ఆపాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఎన్హాన్స్ ద ట్రస్ట్ అమాంగ్ ద కంట్రీస్. Developed nations must honor the climate finance commitments to bridge the gaps in trust and ensure the overall equitable participation అనేటువంటిది ఎన్ష్యూర్ అయ్యే విధంగా ఉండాలి. Accountability mechanisms. We have to establish robust monitoring and enforcement frameworks for the overall commitments అనేటువంటివి. Third, inconclusive diplomacy. Inclusive, not inconclusive. It was that is what is happening. Inconclusive గా మనకి అయిపోతున్నాయి. We have to make it inclusive diplomacy అనేటువంటిది మనం ఉండాలన్నమాట. Ensure that vulnerable nations are also have a stronger voice in negotiations so that to address regional and as well as environmental challenges. Small island nations మనం తీసుకుంటే కనుక, స్మాల్ ఐలాండ్ డెవలప్డ్ స్టేట్స్ మనం తీసుకుంటే కనుక వీటికి ఎటువంటి రిప్రజెంటేషన్ కూడా ఉన్నా కూడా వాళ్ళ యొక్క వాయిస్ అనేటువంటిది గ్లోబల్ ప్లాట్ఫామ్స్లో సరిగ్గా మనకి వినిపించట్లేదు. సో ఇన్క్లూజివ్ డిప్లొమసీ అనేటువంటిది ఉండాలి అని చెప్పేసి మనకి సజెస్ట్ చేస్తున్నారండి. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్, వీ హ్యావ్ టు షిఫ్ట్ ద ఫోకస్ టు టాంజిబుల్ అవుట్కమ్స్ లైక్ బ్యాక్డ్ బై మెజరబుల్ ప్రోగ్రెస్ ఇన్స్టెడ్ ఆఫ్ బ్రాడ్ అగ్రిమెంట్స్. ఏవో పెద్ద పెద్ద అగ్రిమెంట్లు చేసేసుకోవడం కాకుండా ఆన్ గ్రౌండ్ యాక్చువల్ అవుట్కమ్స్కి ఇట్ రిఫ్లెక్ట్ అవ్వి ఉండాలి. విచ్ షుడ్ బి మెజరబుల్ ఇన్ నేచర్. మనం ఏంటంటే మెజర్ చేయగలగాలి, ఇంత మనం తగ్గించగలిగాం, ఇన్ని ఎమిషన్స్ని మనం తగ్గించగలిగాం, ఇంత ఫండ్స్ కంట్రిబ్యూట్ చేస్తున్నారు అంటూ మనకి ఏంటంటే ఆన్ గ్రౌండ్ ఉండాలి అని చెప్పేసి మనం చెప్తున్నారండి. ఎస్,
broader continued failure to address biodiversity loss, climate change, pollution risks are worsening the global environmental crisis. రోజు రోజుకి మనం పరిస్థితులు ఏంటి అని అంటే కనుక అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయేటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే బయోడైవర్సిటీ లాస్ ఇంకా విపరీతంగా జరుగుతుంది. క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్స్ ఈవెన్ ఎవ్రీబడి ఈజ్ ఫేసింగ్ దాట్ హీట్. సో పొల్యూషన్ రిస్క్స్ అండ్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కనుక ఇంకా ఫర్దర్గా సిచ్యువేషన్ని మనకి వర్సన్ అయితే కనుక చేసేస్తున్నాయి. uncoordinated actions will weaken the efforts to achieve the overall sustainable developmental goals. సో ప్రపంచ దేశాలన్నీ కూడా 2030 నాటికి సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ అచీవ్ చేసేస్తాము అని చెప్పేసి మనం ఏం కమిట్మెంట్లు ఇచ్చేస్తాం. బట్ ఇలా ఎటువంటి కోఆర్డినేషన్ లేకుండా ఉంటే దీస్ అన్కోఆర్డినేటెడ్ యాక్షన్స్ మనకి ఏం చేస్తాయి, మనకి ఇట్ విల్ వీకెన్ ద సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ని ఫుల్ఫిల్ చేసేటువంటి ఇదిలో కూడా మనకి ఏంటంటే కనుక మనం తగ్గిపోతామని చెప్పడం జరుగుతుందండి. So clear? So these are some of the important points that you are expected to know. Coming to that of the possible mains question, examine the challenges faced by the global environmental summits in achieving the consensus on key issues such as biodiversity loss, climate change, plastic pollution. How can trust and accountability be enhanced in the multilateral negotiations? ఇక్కడ మీరు UNFCCCకి సంబంధించి కోట్ చేయొచ్చు, బయోడైవర్సిటీకి సంబంధించి CBD కోట్ చేయాలి, ప్లాస్టిక్ పొల్యూషన్, భూసాన్, సౌత్ కొరియా, గ్లోబల్ ప్లాస్టిక్ ట్రీటీ నెగోషియేషన్స్ గురించి మీరు ఏంటి అంటే కనుక మనం మెన్షన్ చేయాలండి. క్లియర్? Moving on to that of the next article. Moving on to the next important article. Excessive nitrates are found in the groundwater in around 440 districts అండి. రీసెంట్గా మనకి సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ అని చెప్పేసి ఒక బాడీ ఉంది మనకి. వాళ్ళు ఏంటి అని అంటే కనుక ఒక ఇంపార్టెంట్ ఫైండింగ్ని అయితే కనుక తీసుకుని వచ్చారు. యాజ్ పర్ దాట్ నైట్రేట్స్ అనేటువంటివి మనకి ఏంటి అని అంటే కనుక గ్రౌండ్ వాటర్లో పర్మిసిబుల్ లెవెల్స్ కంటే కూడా మనకైతే కనుక ఉన్నాయి అని చెప్పేసి మనకైతే చెప్పడం జరుగుతుంది. ఇట్ మే క్రియేట్ హ్యూజ్ హెల్త్ రిలేటెడ్ ఇంపాక్ట్స్ని కూడా మనకైతే కనుక కాజ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి మనకి రిపోర్ట్ అయితే చెప్తోందండి. So this issue is in the news because due to a recent report that was brought by Central Groundwater Board, which highlights nitrate contamination in the groundwater across around 440 districts of India as of 2023, raising the concerns about the public health and as well as environmental sustainability. సో దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ మనం ఫైండింగ్ చూస్తే, నైట్రేట్స్ హ్యావ్ బీన్ ఫౌండ్ ఇన్ గ్రౌండ్ వాటర్ అక్రాస్ 440 districts and increased from 359 districts earlier. మన ఇండియన్ డిస్ట్రిక్ట్స్ మొత్తం తీసుకుంటే కనుక 56% ఆఫ్ ద ఇండియాస్ డిస్ట్రిక్ట్స్ ఆర్ టుడే ఫేసింగ్ దిస్ నైట్రేట్ లెవెల్ ప్రాబ్లమ్ ఎక్సీడింగ్ ద సేఫ్ లిమిట్, largely because of due to the subsidized synthetic nitrogen fertilizers in agriculture. సో అగ్రికల్చర్లో వీటంటే కనుక యూస్ చేసేటువంటి సబ్సిడైజ్డ్ ఫెర్టిలైజర్స్ వల్ల, నైట్రోజనస్ ఫెర్టిలైజర్స్ వల్ల, ఓవర్ యూసేజ్ వల్ల మనకి ఏంటంటే కనుక ఈ యొక్క నైట్రేట్ కన్జంప్షన్, నైట్రేట్ యొక్క లెవెల్ అనేటువంటిది పెరిగిపోతుంది విపరీతంగాను, సేఫ్ లెవెల్స్ కంటే కూడా అని చెప్పేసి మనకు చెప్తున్నారండి. ఎక్సెసివ్ నైట్రేట్స్ ఇన్ డ్రింకింగ్ వాటర్ కెన్ పోజ్ ఏ సీరియస్ హెల్త్ హజార్డ్ లైక్ పర్టికులర్లీ యంగ్ చిల్డ్రన్ డ్యూ టు ద టాక్సిసిటీ రిస్క్స్. Similarly, prolonged exposure may also lead to the different conditions like blue baby syndrome and other environmental issues ని కూడా మనకి ఏంటంటే కనుక కాజ్ చేస్తుంది మనకి ఇది. సిమిలర్లీ ఎక్కువ స్టేట్స్ మనకి తీసుకుంటే కనుక స్టేట్స్ లైక్ రాజస్థాన్, ఎంపీ అండ్ గుజరాత్ ఆర్ రిపోర్టింగ్ ద కన్సిస్టెంట్ కంటామినేషన్. రీసెంట్లీ గ్రౌండ్ వాటర్కి సంబంధించి కూడా ఆర్సనిక్ కంటామినేషన్ అనేటువంటిది వన్ మోర్ జరుగుతుందండి, మ్యాంగనీస్ కంటామినేషన్ అనేటువంటిది ఇంకొకటి జరుగుతుంది మనకి. సో ఇవి కూడా మనకి ఏంటంటే ఇంతకుముందు వచ్చినటువంటివి. ఇప్పుడు దిస్ ఈజ్ అ నైట్రేట్ కంటామినేషన్. ఎస్, సో దీనికి సంబంధించి చూసుకుంటే మనకి ద ఇంపార్టెంట్ స్టేట్స్ లైక్ మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ మధ్యప్రదేశ్ ఆర్ హ్యావింగ్ ద హై కంటామినేషన్ లెవెల్స్ లైక్ పర్టికులర్లీ ఇన్ ద సెంట్రల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సదరన్ రీజియన్స్. సో ద స్టేజ్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ ఈజ్ అట్ 60% విచ్ ఇస్ అన్చేంజ్డ్ సిన్స్ ద ఇయర్ 2009 నుంచి మనం చూసుకున్నట్లయితే కనుక. సిమిలర్లీ సో ద అదర్ కంటామినేషన్స్ చూసుకుంటే ఫ్లోరైడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ యురేనియం కాన్సన్ట్రేషన్స్ కూడా సేఫ్ లిమిట్స్ కంటే కూడా మనకి ఏంటంటే దాటేస్తున్నాయి, ఎక్స్క్లూజివ్లీ ఇన్ ద స్టేట్స్ లైక్ రాజస్థాన్, హర్యానా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అండ్ యాజ్ వెల్ యాజ్ తెలంగాణ. సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనకైతే కనుక తెలియాలి. ఇట్ ఈస్ ఏ సబార్డినేట్ ఆఫీస్ విచ్ ఇస్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ విచ్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1970లో మనకైతే ఎస్టాబ్లిష్ అయింది. దీని రెస్పాన్సిబిలిటీ ఏంటి? గ్రౌండ్ వాటర్కి సంబంధించినటువంటి సైంటిఫిక్ మేనేజ్మెంట్, ఎక్స్ప్లోరేషన్, మానిటరింగ్ అండ్ అసెస్మెంట్ ఆఫ్ ద గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ అన్నింటినీ కూడా క్యారీ అవుట్ చేయడం. మన కంట్రీలో ఉండేటువంటి గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనకి చూసుకునేటువంటి బాడీయే ఈ యొక్క సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్
అనేటువంటిది. ఇది మనకి ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ అండర్లోకి మనకైతే కనుక వస్తుంది యాజ్ ఎ సబార్డినేట్ ఆఫీస్. ఇనీషియల్లీ దీన్ని మనకి ఏంటంటే కనుక ఎక్స్ప్లోరేటరీ ట్యూబ్ వెల్స్ ఆర్గనైజేషన్గా మనకైతే కనుక ఇనీషియల్లీ ఫామ్ చేశారండి. బట్ లేటర్ ఆన్ మర్జ్డ్ విత్ ద గ్రౌండ్ వాటర్ వింగ్ ఆఫ్ ద జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇన్ 1972. సో 1972లో మనకి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క గ్రౌండ్ వాటర్ వింగ్ తోటి మనకి దీన్ని మర్జ్ చేసేసి సో నవ్ ఇట్ బికేమ్ ఏ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డుగా మనకి ఏంటి అంటే తీసుకుని రావడం జరిగింది, విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద గ్రౌండ్ వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ మానిటరింగ్ అండ్ ద రిసోర్స్ మేనేజ్మెంట్ అన్నీ కూడా చూసుకునేటువంటి ఇంపార్టెంట్ బాడీగా మనకి ఈరోజు ఫంక్షన్ చేస్తుంది. గ్రౌండ్ వాటర్ కంటామినేషన్ విత్ నైట్రేట్స్ are today posing a significant environmental and public health challenges in India. Discuss the causes and the impacts and the measures which are needed in order to address this particular issue can be a potential question. So moving forward to the next important one, French forces to withdraw this month from the says Ivory Coast president. So Ivory Coast అనేటువంటిది ఆఫ్రికన్ కంట్రీ అండి మనకి. సో ఈ యొక్క ఇక్కడ నుంచి మనకి ఏంటంటే కనుక ఫ్రెంచ్ ట్రూప్స్ అనేటువంటివి కంప్లీట్లీ విత్డ్రా అయితే కనుక సో చేస్తున్నారు. ఐవరీ కోస్ట్ ప్రెసిడెంట్ సో ద అలసానే ఆన్ ట్యూస్డే అనౌన్స్డ్ ద విత్డ్రాల్ ఆఫ్ ఫ్రెంచ్ ట్రూప్స్ ఇన్ January 2025, మార్కింగ్ ఏ సిగ్నిఫికెంట్ రిడక్షన్ ఇన్ ద మిలిటరీ టైస్ విత్ ద ఫార్మర్ colonial power. This decision reflects a broad trend in Western Africa where countries like Mali, Burkina Faso, they also expelled the French forces from their territories. వాళ్ళ యొక్క టెరిటరీస్ నుంచి మనకి ఏంటంటే కనుక సో ఫ్రెంచ్ ఫోర్సెస్ని సో దే ఆర్ ఆస్కింగ్ దెమ్ టు లీవ్. ఈవెన్ మనకి ఏంటి అని అంటే కనుక ఐవోరీ కోస్ట్లో కూడా ఇలాగ మనకి ఏంటి అని అంటే చేస్తున్నారు అని చెప్పేసి ఈ యొక్క అలసానే ద ప్రెసిడెంట్ ఆఫ్ ఐవోరీ కోస్ట్ అయితే మనకి చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి అసలు ఐవోరీ కోస్ట్ అనేటువంటిది ఎక్కడుంది అనేటువంటి దాని మీద మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే కనుక తెలియాలండి. The Ivory Coast President Alassane announced the withdrawal of the French troops by January 2025, marking a significant shift in the military and diplomatic relations between Ivory Coast and as well as the France. So the same thing that was explained here, and the reasons వచ్చేసి మనకి ఏంటి reducing dependency on former colonial power and increasing regional autonomy. It's a reflection of growing sentiment across the Western Africa for non-interference by foreign nations అండి. So it may shift the security dynamics in West Africa where militant activities. So even previously the countries like Mali and the Burkina Faso also previously expelled the French forces, indicating a growing regional trend మనకి. సో దీనికి సంబంధించినటువంటి మనం చూసినట్లయితే కనుక సో ఐవరీ కోస్ట్ ఆర్ ద కోట్ డి ఐవరీ అని చెప్పేసి కూడా మనకి పిలుస్తుంటారు. మనకి ఇది మనకి వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీ అండి. సదరన్ పోర్షన్స్ ఆఫ్ ద వెస్ట్ ఆఫ్రికాలో మనకి అయితే కనుక లొకేట్ అయి ఉంటుంది. అండ్ ఇది మనకి అట్లాంటిక్ ఓషన్ తోటి మనకి బార్డర్ అయి ఉంటుందండి, మెరిటైమ్ బార్డర్. Ivory Coast, located in that of the western part of Africa, has a strategic position with a coastline in the Gulf of Guinea. This country shares borders with ఏ దేశాలతోటి? ఫస్ట్ వన్ వచ్చేసి మనకి గినీ తోటి బార్డర్ షేర్ చేసుకుంటుంది. సెకండ్ వన్ విచ్ ఇస్ లైబీరియా పొజిషన్ టు ద వెస్ట్. థర్డ్ వన్ మాలి టు దట్ ఆఫ్ ద నార్త్. నెక్స్ట్ ఫోర్త్ వన్ బుర్కినా ఫాసో టు దట్ ఆఫ్ ద నార్త్ ఈస్ట్ అండ్ గానా టు దట్ ఆఫ్ ద ఈస్ట్. ఈ కంట్రీస్ తోటి మనకైతే కనుక బార్డర్ షేర్ చేసుకుంటుంది. యమాసుక్రో ఈజ్ ద పొలిటికల్ క్యాపిటల్. Yes, then Abidjan is a hub for economic and as well as economic activities in the Western Africa. And yes, this can be the potential thing, the other important current affair that you are expected to know with respect to that of the Ivory Coast ki sambandhinchi. Moving to the next important one. Yes, Andy, coming to the today's question. Consider the following statements about Unique Identification Authority of India. So the first and foremost, it is a statutory body. And the second one, it works under the Ministry of Information and as well as Broadcasting. Which of the above statements is or are correct statements? A, 1 only, B, 2 only, C, both 1 and 2, and as well as D, none of the above. Yes, Andy. If you know the answer to this particular question, please do comment it. And at the same time, if you have liked the video, please do like it and share it to your friends as well. So that's it, friends. Let's meet again in the next Hindu news analysis. Until then, happy learning. All the best.